ఇవాళ ఒక చిన్న చేంజ్ అండి. దీనికి గల కారణం ఏంటంటే, మనం రోజు ఫుడ్ గురించే చెప్పుకుంటున్నాము. ఇవాళ అనుకోకుండా మనకి ఒక అతిథి వచ్చారు. సో, ఆయన పేరు డాక్టర్ శివప్రసాద్ గారు. ఆయన ప్రత్యేకంగా ఆశ్రమానికి ఇవాళ రావడంతో, మనతో ఒక గంట, మీ అందరితో ఒక గంట స్పెండ్ చేస్తారు. ప్రత్యేకంగా ఆయన డయాబెటిస్ నెఫ్రోపతి మీద చాలా రీసెర్చ్ చేశారు. ప్లస్ చాలా విషయాల పట్ల అవగాహన ఉంది. ప్లస్ ఈ విధానం, మనం ఏదైతే విధానం పాటిస్తామో దీని మీద కూడా చాలా అవగాహన ఉంది ఆయనకి. ప్లస్ ముఖ్యంగా ఆయన ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటారు ఆయన. సో, కాబట్టి ఇవాళ మనం మన క్లాస్ ఎప్పుడైనా మన చేతిలో ఉన్నది ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కాబట్టి, ఆయనకి అమూల్యమైన సందేహాన్ని ప్లస్ టయాన్ని మనం అందరూ ఉపయోగించుకుంటే లాభదాయకమని నా అభిప్రాయం. మీ అందరూ ఓకే అంటే అది కొనసాగిందాం. లేదు ఒక హాఫ్ అన్ అవర్ మన క్లాస్ చెప్పుకొని, హాఫ్ అన్ అవర్ ఆయన టైం తీసుకుందామంటే, మీకు ఏది అనుకూలం అంటే అది. ఏం చేద్దామండి? మేము ఓకేనండి. ఆయన క్లాస్ విన్నాం సార్. అంటే మన క్లాస్ కాబట్టి మన చేతిలో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మనం. సో మళ్ళీ ఆయన ప్రత్యేకంగా ఈ పాటికి వెళ్ళిపోవాలి, కానీ మనందరి కోసం ప్రత్యేకంగా ఉన్నారు, అందుకోసం నేను చెప్పేది. సో ప్రధానంగా ఓకే, అందరు మ్యూట్లో పెట్టేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పరిచయం చేసుకుంటారు. తర్వాత ఆయన మనం చేసే విధానాలను ఏవైతే రకరకాల పద్ధతులు మనం పాటిస్తున్నామో దాని అన్నిటి గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఆయన అనుభవాన్ని ప్లస్ మోడర్న్ సైన్స్ సంబంధించిన కొన్ని విషయాలు కూడా మనకి షేర్ చేస్తారు. ప్లస్ చివరిగా మీరు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా అడగొచ్చు, చెప్తారు. కానీ చివరిగా, మొదట్లో అడగొద్దు, ఎందుకంటే టాపిక్ నడదు. కాబట్టి ఇవాళ మనం ప్రసాద్ గారిని ముఖ్యంగా మనం పరిచయం చేసుకుని ఆయన టైం వినియోగించుకుందాం. నమస్తే ప్రసాద్ గారు, ఒక్క నిమిషం అండి. నమస్తే అండి, అందరికీ నమస్తే. ఆమె ఆడియబుల్ అండి, అందరికి వినిపిస్తున్నానండి? వినిపిస్తున్నారండి. రైట్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. సో నా పేరు శివప్రసాద్ అండి. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో పిహెచ్డి చేశానండి. నా టాపిక్ ఆఫ్ స్పెషలైజేషన్ వచ్చేసి డయాబెటిక్ నెఫ్రోపతి బేసికలీ. అండ్ మోస్ట్లీ నేను వర్క్ చేసిన ఏరియా ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ అండి. ఈ సూక్ష్మ పోషకాలు అంటారు చూసారా, అది వాటి మీద యాక్చువల్లీ ఎక్కువ నా మెజారిటీ ఆఫ్ వర్క్ దాని మీద ఫోకస్డ్. అంటే యూజువలీ డయాబెటీస్ ఈజ్ ఎఫెక్టెడ్ బై సో మెనీ ఫ్యాక్టర్స్. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. డయాబెటీస్ అనేది, అంటే బ్రీఫ్గా చెప్తున్నాను, నా డయాబెటీస్కి చాలా రీజన్స్ ఉండొచ్చు. అంటే వై ఏ పర్సన్ సఫర్స్ విత్ డయాబెటీస్ అనే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అయితే న్యూట్రిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చూసింది ఏంటంటే కొన్ని సూక్ష్మ పోషకాలు లోపాల వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్నదనేది మాకు తెలిసింది. సో దాన్ని కొంచెం ఆ టాపిక్లో ఇండియాలో మనకి రీసెర్చ్ నెఫ్రోపతి ఏరియాలో కొంచెం డేటా తక్కువ ఉన్నదని చెప్పి మేము హైదరాబాద్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎట్లా స్టార్ట్ చేసామంటే బేసిక్ స్క్రీనింగ్ స్టార్ట్ చేసాం. అంటే మీకు మైక్రోన్యూట్రియంట్ గురించి కొంచెం బేసిక్స్ ఇద్దామని చెప్పేసి స్టార్టింగ్ విత్ దిస్. సో నార్మల్ పాపులేషన్ స్క్రీన్ చేసినప్పుడు మాకు ఆల్మోస్ట్ 30-40% జనాభాలో డెఫిషియన్సీస్, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అంటే చూడండి, ఈ వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ డి, ఇటువంటి వైటమిన్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువ ప్రివలెంట్గా ఉన్నాయనే విషయం మాకు అర్థమైంది. సో నార్మల్గా హెల్దీగా ఉన్నామనే వాళ్ళలోనే ఇంత డెఫిషియన్సీస్ ఉంటే, వ్యాధితో ఎవరైనా బాధపడితే, ఫర్ సపోజ్ డయాబెటీస్ కానీ ఇంకే ఏదైనా వ్యాధితో బాధపడినప్పుడు ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అని ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన ఓవరాల్ డయాబెటీస్ మేనేజ్మెంట్లో. దో వాటి రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడాను, ఒక డైలీ ఆర్డీఏ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఒక B12 కానీ ఫోలిక్ యాసిడ్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. కానీ ఆ మైక్రోగ్రామ్ క్వాంటిటీలో బాడీకి అది అందకపోయేసరికి మన బాడీలో జరిగే మార్పులు, డయాబెటీస్ పేషెంట్స్ బాడీలో జరిగే మార్పుల గురించి మేము స్టడీ చేయడం జరిగింది. సో ఇట్లా సో డయాబెటీస్
వచ్చే వాళ్ళందరికీ అంటే డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు మోస్ట్లీ ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉంటాయనే విషయాన్ని మేము క్షుణ్ణంగా రీసెర్చ్ చేసి దాని మీద కొన్ని పేపర్స్ కూడా పబ్లిష్ చేసామండి. అంటే ఇంటర్నేషనల్ జర్నల్స్లో ఈ ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల మీకు ఆరోగ్యం అంటే మీ హెల్త్లో ఏమేమి చేంజెస్ రావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు అనే దాని మీద ఒక అనాలిసిస్ చేసి దాని మీద కొన్ని రీసెర్చ్ పబ్లికేషన్స్ వేయడం జరిగింది. సో ఈ న్యాచురోపతికి నాకు ఉన్న కనెక్షన్ ఏంటంటే, నేను సుమారు 7th 8th క్లాస్ ఉన్నప్పుడు నాకు గురువు గారు పరిచయం అండి. ఇప్పుడు మాకు ఈ పద్ధతిని అసలు నేర్పించింది మా గురువు గారు ఎవరైతే ఉన్నారో రామ రమేష్ గారు. ఆయన పరిచయం అప్పుడు. సో నాకు ప్రతి ఇయర్ ఇట్లా మలేరియా వచ్చేది. సో అనుకోకుండా ఒకసారి గురువు గారు మేము ఉండే ప్రదేశానికి రావడం జరిగింది. అండ్ ఆయన తులసాకులతో ఏదో ట్రీట్మెంట్ చేశారు. నాకు 4 years కంటిన్యూస్ మలేరియా వచ్చేది. సడన్ గా ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి రావడం అయిపోయింది. సో దట్ వాస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ ఐ మెట్ గురువు గారు. ఈ పద్ధతి గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. దట్ వాస్ జస్ట్ అ బిగినింగ్ అండి. దాని తర్వాత చదువుకుని అంటే డిగ్రీ చేస్తున్నప్పుడు కూడా గురువు గారు నన్ను కొంచెం ప్రోత్సహించారు అనమాట. ఇట్లా మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళి వీటి మీద ఈ న్యూట్రిషన్ వీటి మీద కొంచెం అవగాహన పెంచుకుంటే బాగుంటుంది. అంటే ఈ సాధనకు బాగుంటుంది, మీకు అర్థమవుతుంది, నలుగురికి చెప్పడానికి కూడా బాగుంటుందని. సో అదే బాటలో నేను న్యూట్రిషన్ దీంట్లో పిహెచ్డి చేయడానికి నాకు అవకాశం దొరికింది. మా గురువు గారు అక్కడ భానుప్రకాష్ రెడ్డి సార్ దగ్గర నాకు ఈ అవకాశం దొరకడంతో అక్కడ నేను ఆయన దగ్గర ఈ రీసెర్చ్ చేశానండి. సో మొత్తానికి ఈ మ్యాక్రోన్యూట్రియంట్ దీని మీద కొంత అంటే వాట్ ఎవర్ క్రక్స్ నేనేం అర్థం చేసుకున్నానో దాన్ని మీకు ఒక 2-3 లైన్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మా 6 or 10 years ఆఫ్ రీసెర్చ్లో మాకేం అర్థమైందంటే, యూజువల్గా మామూలుగా జనరల్ పాపులేషన్లో కూడాను ఆర్ ఇట్ ఈస్ అ డయాబెటిక్ పాపులేషన్ అందరూ కూడా మైక్రోన్యూట్రియంట్ అంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ గురించి, వైటమిన్ ఏ, డి ఇవన్నీ కూడాను. వాటికి జనరల్గా ఏం చేస్తారంటే ఏదైనా డెఫిషియన్సీ ఉందంటే వెంటనే ఏం చేస్తారంటే దే స్టార్ట్ గల్పింగ్ టాబ్లెట్స్ అండి. టాబ్లెట్స్ తీసుకోవడం మొదలు పెడతారు అనమాట. అండ్ ఇండియాలో ఎట్లా అంటే ఇది ఓవర్ ది కౌంటర్, అంటే మీకు ఏం ప్రిస్క్రిప్షన్ కూడా అక్కర్లే, డైరెక్ట్గా మీరు వెళ్ళి మెడికల్ షాప్లో అలా అడిగితే అలా ఇచ్చేస్తారు అన్నమాట. బట్ ఇటువంటి కన్జంప్షన్ మంచిది కాదు బేసికలీ. అంటే చాలా మంది ఈ విషయం చెప్పరు. బట్ థింగ్ ఈస్ మీకు ఏదైనా ఒక డెఫిషియన్సీ ఉంటే దాని న్యాచురల్ సోర్స్ని మీరు యాక్చువల్లీ కన్సిడర్ చేస్తే మంచిదండి. ఫర్ సపోజ్ ఏదైనా ఒక వైటమిన్ ఫోలిక్ యాసిడ్ అనుకున్నామండి. ఫోలిక్ యాసిడ్ అనేది మీకు అన్ని గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో ఉంటుంది. ఆ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ మీరు సరైన మోతాదులో కన్జ్యూమ్ చేస్తే మీకు ఎక్స్టర్నల్గా టాబ్లెట్ తీసుకునే అవసరం లేదు. ఓకేనండి. వైటమిన్ డి అనేది జనరల్గా ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్లో చాలా వరకు డెఫిషియన్సీ ఉన్నదండి. ఆల్మోస్ట్ 80% ఇండియన్స్కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. దో వీఆర్ ఇన్ అంటే మనకి సన్లైట్ ప్లెంటీగా ఉన్నప్పటికి కూడా డెఫిషియన్సీ ఉంటుంది. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఇప్పుడు మోస్ట్లీ మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ తీసుకురావాలి. అంటే వీ షుడ్ బి మోర్ ఎక్స్పోజ్ టువర్డ్స్ సన్లైట్, ఈ ఏమంటారు వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్జ్యూమ్ చేయడం వల్ల. సో ఈ వీటిని మానేసి జనాలు ఏం చేస్తున్నారంటే ఈజీగా ఉంటుంది, షార్ట్ కట్ ఫామ్ కాబట్టి టాబ్లెట్స్ తీసుకుంటారండి. సో నేను ఓవరాల్గా త్రూ దిస్ ప్లాట్ఫామ్ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ టాబ్లెట్స్ తీసుకోవడం అనేది చాలా ఈజీగా మీరు అంటే ఇట్స్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ డూయింగ్. కానీ న్యాచురల్గా మీకు దొరికే సోర్సెస్లో నుంచి మీరు తీసుకోగలిగితే మీకు ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. అదే సిస్టమ్ని మన దీంట్లో ఇప్పుడు మీకు ప్రసాద్ గారు మీకు చెప్పుకుంటారు మార్నింగ్ జ్యూసెస్ తాగమంటారండి. మీరు గమనించుంటారు అందరికీ కూడా వెజిటేబుల్ జ్యూసెస్ తాగమంటారు. సో ఈ జ్యూసెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మీకు ఒక న్యూట్రియంట్ రా ఫామ్లో అంటే వితౌట్ ఎనీ ప్రాసెసింగ్ అలా దొరుకుతుంది అనమాట. మీరు రోజు తీసుకునే ఒక వెజిటేబుల్ జ్యూస్ ఏదైతే ఉంటుందో అందులో ఏం జరుగుతుందంటే గమనించాల్సిన విషయం ఏంటంటే అది ప్రాసెస్ జరగని ఫామ్లో యాజ్ సచ్ అంటే అందులో ఏ వైటమిన్స్ ఉన్నా కూడా అవన్నీ మీ బాడీ డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనండి. సో యూజువల్గా కూడా మన డైట్ ఎట్లా ఉండాలి అంటే ఇప్పుడు డైట్ గురించి మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మీకు కనీసం ఒక 1000-10,000 వీడియోస్ దొరుకుతాయి. ఒకళ్ళు ఇది తింటే మంచిదంటారు, ఒకళ్ళు ఆమ్లా తింటే మంచిదంటారు, ఇంకొకటి అంటే దెర్ ఆర్ 100 డిఫరెంట్ వేస్ అండి. బట్ అలాగా చిన్న చిన్న చిట్కాలు మీకు పని చేయవని చెప్పను. బట్ అవి ఎప్పుడు పని చేస్తాయంటే వెన్ యూ ఫాలో సర్టన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు
ఉన్న డిజార్డర్ మీరు ఫస్ట్ అర్థం చేసుకొని దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఇటువంటి చిన్న చిన్న చిట్కాలన్నీ కూడా పనిచేస్తాయి. సో బేసిక్ కోర్ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకొని దాని మీద మీరు వర్కౌట్ చేసిన తర్వాత ఇటువంటివన్నీ పనిచేస్తాయి. అంటే నేను ఎవరిని ఇట్లా తప్పు పట్టట్లేదంటే ఎవరైనా ఇట్లా చెప్పారని ఇది పని చేయదు అని చెప్పట్లేదండి. బట్ బేసిక్గా ఒక ఒక అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, మనం దాన్ని ఏదైనా ఒక పేరు ఇచ్చుకోవచ్చండి. అంటే మామూలుగా ఆయుర్వేదంలో ఎట్లా అంటే ఒక బాడీలో ఏదైనా రుగ్మతం వచ్చిందంటే దానికి పలానా పేరు ఇచ్చుకుంటాం. మనం ఇప్పుడు మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ ప్రాబ్లమ్ వస్తే దాన్ని డయాబెటీస్ అంటాం. వేరే ఇంకేదో కాళ్ళు నొప్పులు వచ్చినాయి అనుకోండి దాన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇంకేదో ప్రాబ్లం అనుకోండి వీ హ్యావ్ అ పర్టిక్యులర్ నామన్క్లేచర్ అంటే అట్లా దానికి ఒక పేరు ఇచ్చుకుంటాం. బట్ జనరల్గా బాడీలో ఏదో ఒక ప్రాసెస్లో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం యొక్క రూట్స్ని మీరు అర్థం చేసుకుంటే వీ కెన్ అంటే యాక్చువల్లీ దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. న్యాచురోపతిలో ఈ సిస్టమ్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కొంచెం డయాబెటీస్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి దాన్ని కొంచెం ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తాను మీకు. డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనకు తెలుసు ఆల్మోస్ట్ ఇండియా ఈజ్ అ డయాబెటీస్ క్యాపిటల్ అండి. ఆల్మోస్ట్ వరల్డ్లో ప్రతి 10 మందిలో ఒకరికి డయాబెటీస్ ఉన్నారు. ఓకేనా, మీ పక్కింట్లో, మీ కింది ఇంట్లో, మీ కమ్యూనిటీలో మీరు చూసుంటారు ఎంతో మంది డయాబెటిక్ పీపుల్. అండ్ ఈ నెంబర్ పెరుగుతూనే ఉన్నదండి, డే బై డే పెరుగుతూనే ఉన్నది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక డయాబెటీస్ వచ్చేది, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ యంగ్ జనరేషన్లో కూడా వస్తుంది అనమాట. సో ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. అంటే ఎంత కామన్ అయిపోయిందంటే ఈ మధ్య డయాబెటీస్ వచ్చిందంటే సర్లే డయాబెటీసే కదా మాకు కూడా ఉన్నది, సో మీకు కూడా ఉన్నది అన్నట్లుగా జనాలు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు. ఇంత ముందు దగ్గు జలుబు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు డయాబెటీస్ అంత కామన్గా అయిపోయింది. బట్ దెన్ నలుగురికి వచ్చింది అన్నంత మాత్రాన వీ కెనాట్ యాక్చువల్లీ అంటే టేక్ ఇట్ ఈజీ. ఎందుకంటే డయాబెటీస్ అక్కడతో ఆగదు, దాని కాంప్లికేషన్స్ మొదలవుతాయి. ఎందుకంటే డయాబెటీస్ కంట్రోల్గా, షుగర్ కానీ కంట్రోల్గా లేకపోతే ఓవర్ ది ఇయర్స్ ఏమవుతుందంటే డయాబెటీస్ కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. కాంప్లికేషన్స్ అవి మైక్రోవాస్కులర్ అవ్వచ్చు, మైక్రోవాస్కులర్ అవ్వచ్చు, అంటే కంటికి లేకపోతే కిడ్నీ, హార్ట్ ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే డయాబెటీస్ అనేది మిక్స్చర్ ఆఫ్ సో మెనీ డిసీజెస్ని ఒక సింగిల్ పదంతో మనం జస్ట్ డిఫైన్ చేస్తున్నాం అట్లా. బట్ ఇట్ కెన్ లీడ్ టు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం కానీ ఆ రూట్ కాజ్ని అర్థం చేసుకొని దాని మీద వర్కౌట్ చేయగలిగితే దానికి న్యాచురోపతిలో ట్రీట్మెంట్ ఉన్నారు. మీరు మామూలుగా వేరే అంటే అలోపతి ట్రీట్మెంట్ చాలా మంది తీసుకుంటూ ఉంటారండి. జనరల్గా మార్కెట్లో మీకు రకరకాల టాబ్లెట్స్ ఉన్నాయి, మెట్ఫార్మిన్స్ ఉన్నాయి, గ్లిమిప్రెడ్స్ ఉన్నాయి, రకరకాల టాబ్లెట్స్ ఉన్నాయండి. అయితే ఒక సమస్య ఏంటంటే ఆ మెడికేషన్ మీకు వాడితే కొంచెం రిలీఫ్ వస్తుంది, కానీ ఈ లాంగ్ రన్లో మీకు అంటే అది వాడుతున్నంత కాలం బాగానే ఉంటుంది. మీరు ఒకసారి మెడిసిన్ స్టాప్ చేశారంటే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అండి. సో నేను చూసింది ఏంటంటే న్యాచురోపతికి మాత్రం ఆ పవర్ ఉన్నదండి. ఏంటంటే వితౌట్ ఎనీ మెడికేషన్ మీరు జస్ట్ బాడీని అంటే బాడీకి కావాల్సిన ఏమంటారు బాడీ యొక్క జీవశక్తిని మీరు గుర్తించి దాన్ని కొంచెం బలోపేతం చేయడం వల్ల మీ బాడీ, యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ కెన్ ఫైట్ ద డిసీజ్. ఆ కెపాసిటీని మీలో తీసుకొస్తుందండి ఈ న్యాచురోపతి ట్రీట్మెంట్. సో ఈ న్యాచురోపతి ట్రీట్మెంట్లో మీరు కానీ ఫాలో అయితే అంటే మనకి చెప్పిన పద్ధతి ప్రకారం మీరు కానీ ముందుకు వెళ్తే దేర్ ఈస్ అంటే నేనేమంటాను, మామూలుగా నేను చాలా మంది పేషెంట్స్ నేను ఈ ఆశ్రమంకి రావడం గత 10 ఏళ్ళుగా నేను వస్తున్నానండి. నేను చాలా మంది పేషెంట్స్ని ఇక్కడ చూశాను, స్టడీ చేశాను కూడాను. నేను గమనించింది ఏంటంటే మామూలుగా ఈ టాబ్లెట్స్తో వాటితో తగ్గిన వాళ్ళందరూ వస్తారు చూసారా, వాళ్ళందరికీ ఒక 3 to 6 months టైం పీరియడ్లోనే దే ఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ ద అన్ని ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఓవర్కమ్ చేయగలుగుతున్నారు. అంటే వితౌట్ మెడికేషన్ దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్. అది చాలా పెద్ద మార్పు అండి. అంటే ఒక డయాబెటిక్స్ పేషెంట్ వితౌట్ మెడికేషన్ నార్మల్గా తన లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలుగుతున్నారంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ నాకు తెలిసినంత వరకు. సో ఆ రిజల్ట్స్ నేను ఈ సిస్టంలో చూశాను. ఎందుకంటే నేను ఈ సిస్టమ్ని స్టడీ చేసినప్పుడు ఇందులో మీకు చెప్పే ప్రతి పాయింట్ కూడాను, అంటే మీరు మార్నింగ్ లేచి నీళ్ళు తాగడం దగ్గర నుంచి మీకు ఇంకేదైనా అవనివ్వండి, అంటే ఈ జ్యూసెస్ తాగనివ్వండి, లేకపోతే ఏ టైంకి వాటర్ తాగాలి, లేకపోతే లెమన్ వాటర్ సజెస్ట్ చేసినా, లేకపోతే ఫాస్టింగ్ సజెస్ట్ చేసినా, ఇవన్నీ కూడాను దే హ్యావ్ బీన్ బ్యాక్డ్ అప్ బై సైంటిఫిక్ ఎవిడెన్స్ అండి. అన్నిటికీ స్ట్రాంగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నది.
మీరు ఏదైనా తీసుకు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుతాం. మీకు స్టార్టింగ్ ఫస్ట్ మీరు సిస్టంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే మీకు 3 days ఫాస్టింగ్ పెడుతున్నారు చూసారు కదా. ఈ పద్ధతిలో ప్రసాద్ గారు మీకు ఫాస్టింగ్ తో స్టార్ట్ చేస్తారు. సో ఈ ఫాస్టింగ్ అనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దాని గురించి మీకు ఇప్పుడు అంటే ఇప్పుడు జనాలందరికీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. అంటే రీసెంట్ గా ఒక ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఆటోఫేజీ మీద తను మాట్లాడడం జరిగింది. సో ఆయన ఏం చెప్పారంటే మన బాడీ ఎప్పుడైతే ఫాస్టింగ్ స్టేట్ లో ఉంటుందో మన బాడీలో లైసోజమ్స్ ఏవైతే ఉంటాయో అవి మన రిపేర్ మెకానిజం లో హెల్ప్ చేస్తాయి. మన బాడీకి బేసికలీ రిపేర్ మెకానిజం లో హెల్ప్ చేస్తాయి. అంటే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా క్యూర్ చేయడం జరిగింది. అంటే బయట కూడా మనం చాలా పేపర్స్ లో అట్లా చదువున్నాము. ప్లస్ ఈవెన్ ఆశ్రమంలో కూడా నేను చాలా మంది పేషెంట్స్ ని గమనించానండి. ఎవరైతే క్రిటికల్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ లో వచ్చిన వాళ్ళు కూడాను చాలా వరకు వాళ్ళు అంటే వాళ్ళ స్టేజ్ అంటే ఇంప్రూవ్ అయింది, వాళ్ళ కండిషన్ చాలా బెటర్ అయి వెళ్ళారు. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ సో పవర్ఫుల్ అండి. అండ్ ఇది మనం ఇప్పుడిప్పుడు వింటున్నామేమో కానీ వేదాల్లో దీని గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఉన్నది. అయితే గురువు గారు దాని సారాంశాన్ని మాకు చెప్పడం వల్ల మాకు తెలిసింది యాక్చువల్లీ. అంటే ఈవెన్ బిఫోర్ దిస్ అంటే నేను ఒక 10 years ముందే గురువు గారు నోటంటే విన్నాను ఈ విషయాన్ని. అప్పటికి నాకు యాక్చువల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే పదాన్ని కూడా తెలియదండి. బై దెన్ వెన్ హీ వాస్ ట్రైంగ్ టు టీచ్ అంటే అయితే మేషర్ దాన్ని గురువు గారు దాన్ని ఏమన్నారంటే దీర్ఘోపాసం అనేవారు. ఉపవాసం అది దీర్ఘోపాసం అవ్వచ్చు. అంటే కొంచెం ఎక్స్టెండెడ్ టైం చేసి దీర్ఘోపాసం, లేదు కొంచెం షార్ట్ పీరియడ్ చేసుకుంటే అది షార్ట్ పీరియడ్ ఉపవాసం అట్లా. కానీ ఉపవాసానికి ఇంత పవర్ ఉంటుందనే విషయం ఫస్ట్ టైం నాకు ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయింది. సో అటువంటి ఎన్నో పద్ధతుల్ని అంటే ఇప్పుడు ప్రసాద్ గారు మీ ముందు ఏదైతే ఒక ప్రణాళిక పెడుతున్నారో అది ఒక 10-15 years ఎక్స్పీరియన్స్ ని ఆయన అట్లా ఫిల్టర్ అవుట్ చేసి దాంట్లో ది బెస్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని దగ్గరుండి కూర్చి ఒక ప్రణాళిక తయారు చేశారు. దాన్ని మీకు అందజేశారండి. ఇప్పుడు మీరు ఫాలో అయ్యే పద్ధతి ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ప్యూర్లీ వేదిక్ నాలెడ్జ్ అండి. అంటే వేదాల్లో ఎటువంటి నాలెడ్జ్ ఉన్నదో దాని సారాంశాన్ని మనం ఇప్పుడు ఈ మొత్తం మీ ప్రోటోకాల్ ఏదైతే మీరు చూస్తున్నారో దాంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇదంతా కూడా వేదాల నుంచి తీసుకున్న సారం అన్నమాట. అంటే మన వేద ఋషులు ఆల్రెడీ ఎన్నో ఇంపార్టెంట్ విషయాలన్నిటినీ కూడా రాసి పెట్టున్నారు. అయితే దాన్ని ఐడెంటిఫై చేసి ఆ రకంగా మనం ఫాలో అయితే మనకి ఇప్పుడు మీరు గమనించండి చాలా మందిలో ఎంతో మంది కొన్ని సంవత్సరాలుగా డయాబెటీస్ కంప్లైంట్ ఉన్నవారు ఈ సిస్టమ్ లో జాయిన్ అయిన తర్వాత నేను ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది చూసాను. లాస్ట్ ఇప్పుడు ప్రసాద్ గారు స్టార్ట్ చేసి ఆన్లైన్ ఈ పద్ధతి స్టార్ట్ చేసిన తర్వాత కూడాను నేను చాలా మంది పేషెంట్స్ ని గమనించానండి. నేను స్వయంగా కూడా కొంతమందిని రికమెండ్ చేశాను. ఇట్లా కొంచెం హెల్త్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళని నేను చెప్పాను, ఇట్లా ప్రసాద్ గారి పద్ధతిలో మీరు ఒకసారి చెయ్యండి, వేదిక్ పద్ధతి చాలా మంచిదని చెప్పి 2-3 జాయిన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. సార్ మాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మా దీంట్లో, వితౌట్ మెడిసిన్ వీఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ అని చెప్పేసి. సో ఇటువంటి చేంజెస్ అన్ని కూడాను మీకు మామూలుగా వేరే రకం ట్రీట్మెంట్ లో మీకు దొరకదు. అంటే ఇంతకు ముందు కూడా మీరు అదే ఫుడ్ తీసుకునేవారు, మీ ఫుడ్ లో మేజర్ చేంజెస్ రావట్లేదు. అంటే ఏ టైం అప్పుడు ఏం తీసుకోవాలి, ఎటువంటి కాంబినేషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆహారంలో అంటే చూడండి, ఒక ఫుడ్ ఉన్నది, ఒక ఫుడ్ లో ఉండే బేసిక్ విలువలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఏ రకంగా గ్రహిస్తే మీకు మాక్సిమం బెనిఫిట్ ఉంటుంది అనే ఒక విషయం మీద మీకు ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది అన్నమాట ఈ సిస్టమ్ ద్వారా. సో ఆ పద్ధతి మీకు తెలుసుకున్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మామూలుగా అందరూ అరటిపళ్ళు తింటారండి, అందరూ ఆల్మోస్ట్ బనానా తింటారు. మోస్ట్లీ చాలా మంది ఇష్టపడతారు ఎట్లా అంటే పెరుగన్నంతో. యూజువల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన సౌత్ ఇండియాలో జనరల్ గా పెరుగన్నంతో కొంచెం అరటిపండు అట్లా నంచుకుని తినే అలవాటు ఉన్నది చిన్నప్పటి నుంచి. ఆల్మోస్ట్ అందరు హౌస్ హోల్డ్స్ ఇట్లా తింటారు. లేకపోతే వేసవికాలం వచ్చింది అనుకోండి, అందరు మ్యాంగోస్ ని కొంచెం అట్లా అన్నంతో నంచుకుని తినడం జరుగుతూ ఉంటది. అయితే మ్యాంగోస్ మంచివే, మ్యాంగోస్ తినడం వల్ల మనకి పోషక విలువలు అందుతాయి, మంచిదే. అంటే మనకి కావాల్సిన ఎన్నో మైక్రోన్యూట్రియన్స్ మ్యాంగోస్ లో ఉంటాయి, అందులో డౌట్ లేదు. అయితే అది ఏ టైం అప్పుడు తినాలి, ఎలా తినాలి అనేది కూడా తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం ఆ మ్యాంగోని నార్మల్ గా ఫుడ్ తో ధాన్యంతో కలిపి తీసుకుంటే మీకు వచ్చే ఆ బ్లోటింగ్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో అది దాన్ని అవాయిడ్ చేయాలంటే యూ షుడ్ నాట్ మిక్స్ దీస్ 2 foods అండి. బేసికలీ మ్యాంగోస్ తీసుకోవడం దానికి పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయి, దాని ఆ టైం అప్పుడు తీసుకుంటేనే మీకు దాంట్లో మాక్సిమం బెనిఫిట్ వస్తుంది. అది ఒక ఫ్రూట్ ని ఇంకో ఫ్రూట్ తో మిక్స్ చేయకూడదు ఐడియల్లీ. ఎందుకంటే ఒక ఫ్రూట్ కి డైజెస్ట్ చేసుకునే ఒక pH ఉంటుంది, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అది డైజెస్ట్ అవుతుంది, ఒక పర్టికులర్ ఎంజైమ్ దాని మీద వర్క్ చేస్తుంది.
అలా మనం 2-3 ఫ్రూట్స్ లేకపోతే ఇంకొక అన్నంతోని, పెరుగుతోని వీటన్నిటితో కలిపితే ఏమవుతుందంటే బాడీ కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. దాన్ని ఎట్లా డైజెస్ట్ చేయాలనేది. ఓకేనండి. సో, ఇటువంటి ఎన్నో చిన్న చిన్న పాయింట్స్ అయ్యుండొచ్చు. బట్ ఇలాంటియన్నీ కూడాను మనకి ఈ ఈ ప్రకృతి విధానంలో ఇవన్నిటిని ఆ చిన్న పాయింట్స్‌ని కూడా చాలా క్లియర్‌గా అడ్రెస్ చేయడం జరుగుతుంది. సో, మీ బాడీతో మీరెలా కమ్యూనికేట్ చేస్తారనేది మీకు మీ బాడీకి మధ్యన కమ్యూనికేషన్‌ని పెంచుతుందనమాట. బికాజ్ యూ స్టార్ట్ అండర్‌స్టాండింగ్ ఆర్ రియలైజింగ్ యువర్ బాడీ. అంటే మీ బాడీలో ఏదైనా ఒక మార్పు జరిగిందనుకోండి, ఆ మార్పుని గమనించగలిగే శక్తి మీకు అంటే ఒక అవగాహన మీకు కలుగుతుందనమాట. ఫర్ సపోజ్ మీరు ఈరోజు ఒక ఫుడ్ తీసుకున్నారు. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈరోజు ఒకవేళ మీకు మల విసర్జన సరిగ్గా జరగలేదనుకోండి, యూ ఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ యువర్ బాడీ దేర్. అక్కడ దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఈరోజు గమనించారనుకోండి, ఏదైనా బయట ఎక్కడో వెళ్లి ఏదో తిన్నారనుకుందాం. దానివల్ల మీకు నెక్స్ట్ డే కొంచెం మోషన్‌లో ఇబ్బంది జరిగిందనుకుందాం. సో, మీరక్కడ యూ ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ యువర్ బాడీ దట్ ఓకే. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల నాకిలా జరిగింది కాబట్టి నెక్స్ట్ టైమ్ ఐ మైట్ అవాయిడ్ దిస్ ఫుడ్ అనేది. సో, ఇటువంటి ఈ బాడీ అంటే ఇప్పుడు మన డే టు డే లైఫ్‌లో మనం ఎంత బిజీగా ఉన్నామంటే అందరిది ఆల్మోస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. ఇంక్లూడింగ్ మీ. నాది కూడా ఆల్మోస్ట్ అంతే. బట్ ఈ లైఫ్ స్టైల్‌లో కూడాను కొన్ని మార్పులు చేసుకోగలిగితే అట్‌లీస్ట్ వి విల్ బి ఏబుల్ టు సర్వైవ్ అవర్ సెల్ఫ్ అండి. సో, ఆ సర్వైవల్ టెక్నిక్ ఏదైతే మీకిక్కడ నేర్పడం జరుగుతుంది. మీకిక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ ఎవరైనా కార్ డ్రైవింగ్ కోసం మీరు క్లాసెస్ జాయిన్ అయితే మీకేం చేస్తారు, ఒక 2 మంత్స్ మీకు డ్రైవింగ్ నేర్పించిన తర్వాత యూ ఆర్ ఫ్రీ టు ఎక్స్‌ప్లోర్ ఎనీ టెర్రైన్. అంటే మీరు ఏ రోడ్డు మీద అయినా సరే ఈజీగా డ్రైవ్ చేయగలుగుతారు. ఇది కూడా అంతే. ఈ న్యాచురోపతి పద్ధతిలో ఏం చేస్తున్నారంటే మీకు ఎగ్జాక్ట్‌గా ఎట్లా అంటే మీ బాడీ మీరు అర్థం చేసుకోవడానికి అంటే ఒక డిసీజ్ గురించి మీకు అవగాహన పెంచి, మీ ఫుడ్ గురించి మీకు అవగాహన పెంచి, ఏ రకంగా తీసుకుంటే మీరు అంటే యూ ఆర్ ఏబుల్ టు క్యూర్ యువర్ డిసీజ్ జస్ట్ బై ది ఫుడ్. అది మీరు గమనించాలి. అంటే యువర్ ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ అనే ఆ ప్రిన్సిపల్‌ని మీరు మీలో స్ట్రాంగ్‌గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఈ న్యాచురోపతి ట్రీట్మెంట్ ద్వారా. సో, దాన్ని మీరు అర్థం చేసుకొని దాన్ని ఫాలో అయితే యూ కెన్ యాక్చువల్లీ సీ ద రిజల్ట్స్ అండి. అయితే ఇప్పుడు అంటే ఒక సింపుల్ లాజిక్ ఉన్నది. ఇప్పుడు మన దీంట్లోనే మీకు ఐ థింక్ గానుగ నూనె వాడమని చెప్తారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే గానుగ నూనె ఎందుకు వాడమంటున్నారు? మామూలు రిఫైన్డ్ ఆయిల్ వాడితే మీకు రిజల్ట్స్ రావా? అని మీకు క్వెషన్ ఉండొచ్చు. అయితే దానికి ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను మీకు. సో దట్ అంటే ఇట్ విల్ మేక్ థింగ్స్ అంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ టోల్డ్ ఇన్ దిస్ న్యాచురోపతి ట్రీట్మెంట్ హాస్ గాట్ ఎ సైంటిఫిక్ బ్యాక్‌గ్రౌండ్ అండి. అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీకిప్పుడు ఇచ్చే పట్టికలో కూడాను అంటే ఒక రోజుకి ఒకళ్ళకి ఎన్ని క్యాలరీస్ కావాలి, లేకపోతే ఇప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతాం. మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఫార్మ్ ఇచ్చి ఒక ఇంటరాక్షన్ జరుగుతుంది చూసారా? మీకు ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, లేకపోతే మీ డైట్‌లో ఏమేమి చేంజెస్ చేయాలనేది మానిటర్ చేస్తారు చూసారా? మీకిచ్చే డైట్ చార్ట్ కూడా ఇంతకుముందు ప్రసాద్ గారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ యొక్క బుక్‌ని పక్కన పెట్టుకొని దాన్ని కాలిక్యులేట్ చేసుకొని ఏది తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి. సో, సాధనలో ఉండేటప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి, సాధన అయ్యాక ఏ ఆహారం తీసుకోవాలి, ఆహారంలో మార్పులు ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ కూడాను ఆయన మీద ప్రయోగం చేసుకొని, వాటిని అర్థం చేసుకొని ఎంతోమంది పేషెంట్స్ దగ్గర ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నామండి. అంటే ఈ సిస్టమ్‌ని నేర్చుకొని అందులో సారాన్ని మీకు యాక్చువల్లీ ఇప్పుడు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఫిల్ చేసే క్వెషనైర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఎటువంటి ఫుడ్ సూట్ అవుతుంది, మీరు ఏ టైం అప్పుడు తీసుకుంటే ఇంతకు ముందు కూడా మీరు ఇదే రైస్, ఇదే చపాతీ తినేవారు. కానీ హౌ ఆర్ యూ ఏబుల్ టు యాక్చువల్లీ మీరు వెయిట్ లాస్‌ని ఎట్లా మీరు అటైన్ చేయగలుగుతున్నారు? అది కూడా హెల్తీగా. వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా రకాలు ఇప్పుడు మీరు నెట్‌లో చెప్పినట్టు 100 రకాలు ఉన్నాయండి. వెయిట్ లాస్ అవ్వాలంటే దేర్ ఆర్ 100 వేస్. బట్ దెన్ హెల్తీగా అంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెయిట్ లాస్ అవ్వడం ఎలాగనేది ఈ పద్ధతులు, ఈ వైదిక పద్ధతులు మీరు చూస్తారు. అయితే ముందు చెప్పుకున్నట్లుగా అంటే ఈ న్యాచురోపతికి ఏంటంటే మీరు ఒక డిసీజ్‌కి ఒక పేరు పెడతారండి. దీని పేరు డయాబెటిస్, దీని పేరు క్యాన్సర్. కానీ న్యాచురోపతిలో ఏంటంటే ఓవరాల్ బాడీ మీద వర్క్ చేస్తదండి. మొత్తం మీ సిస్టమ్ మీద వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ కూడాను అన్ని ప్రాబ్లమ్స్‌ని సైమల్టేనియస్‌గా అడ్రెస్ చేయడం జరుగుతుంది. అయితే మీకు ఉన్న ప్రాబ్లమ్ వాటి ఇంటెన్సిటీ బట్టి మీకు దానికి టైం పట్టొచ్చు. కొంతమందికి 2 నెలలు క్యూర్ అవుతే, కొంతమందికి 6 నెలలు పట్టొచ్చు, కొంతమందికి 8 నెలలు పట్టొచ్చు. డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆర్ సివియారిటీ ఆఫ్ ద సిట్యుయేషన్ దాన్ని బట్టి మీకు ఉండొచ్చు. బట్ దెన్ న్యాచురోపతి ఈజ్ ఎ హోలిస్టిక్ సొల్యూషన్ అండి. హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటారు చూసారా? అంటే అన్ని రకాలుగా మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఒక మంచి సొల్యూషన్‌ని ప్రొవైడ్ చేస్తుంది.
సో ఒక మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీని అడ్రస్ చేయాలన్నా, అంటే ఈ మీరు జ్యూసెస్ రూపంలో లేకపోతే మీరు ఫ్రూట్స్ తీసుకుంటే చూసారా, ఆ రకంగా మీరు మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ని ఓవర్కమ్ చేయొచ్చు. కాన్స్టిపేషన్ అటువంటి ప్రాబ్లమ్స్కి మీకు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోమంటారు. మీరు తీసుకునే గ్రీన్స్ కానీ వెజిటేబుల్స్ వల్ల ఏమవుతుందంటే బేసికలీ కాన్స్టిపేషన్ మీరు క్యూర్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ వేదాల్లో ఏం చెప్పుకుంటే సర్వే రోగ మలవశ అంటారు. అంటే మలం మీకు కానీ ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే ఆల్మోస్ట్ 90% డిసీజెస్ మీ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఈ సిస్టమ్ రాగానే యూ షుడ్ సీ దట్ దేర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ బోల్ సిస్టమ్. మీ బోల్ మూమెంట్ లో ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దాని తర్వాత ఈ బౌల్ మూమెంట్ లో ఎప్పుడైతే మీకు అంటే బౌల్ మూమెంట్ క్లియర్ గా ఉన్నప్పుడు మీకు న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ బాగున్నప్పుడు మీ మెటబాలిజం బాగుంటుంది. మీ మెటబాలిక్ యాక్టివిటీ బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీ జీవశక్తి పెరుగుతుంది. మీ జీవశక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా అది మీరు ఎప్పుడైతే వీక్లీ వన్స్ ఫాస్టింగ్ కూడా చేస్తారు చూసారా, ఆ ఫాస్టింగ్ టైంలో ఏం జరుగుతుందంటే మీ బాడీ జీవశక్తి డైజెషన్కి వెళ్ళకుండా రిపేర్కి వెళ్తుంది అనమాట. ఏమవుతుంది, ఫాస్టింగ్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మీరు బాడీలో ఇప్పుడు ఏదైతే ఎనర్జీ ఉన్నదో జనరల్లీ మీరు డైలీ యాక్టివిటీస్ ఏదైనా చేసేటప్పుడు వాటికి ఖర్చు అయిపోతుంది. ఎప్పుడైతే ఫాస్టింగ్ లో మీరు జస్ట్ జ్యూస్ రూపంలో బాడీని అట్లా మెయింటైన్ చేస్తూ ఫుడ్ ఏదైతే మీరు తీసుకోకుంటుంటారో దానివల్ల ఏం జరుగుతుందంటే దట్ థింగ్ ఈస్ గోయింగ్ అండ్ యాక్టివేటింగ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ని, మీది ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆ రకంగా మీ రిపేర్ మెకానిజం జరుగుతుంది అనమాట. మీ బాడీ మొత్తం ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయి, చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ అది సర్దుకుంటూ వస్తుంది అనమాట. సో ఫాస్టింగ్ అనేది ఇంత ఇంపార్టెంట్ టెక్నిక్. సో ఇంత ఇంపార్టెంట్ టెక్నిక్ ని మనకి పూర్వం కూడాను ఏదో ఒక రకంగా మనకి చెప్పడం జరిగింది వేదాల్లో, లేకపోతే ఈ మన పూర్వీకులు కూడాను అంటే ఏదో ఒక ఫాస్టింగ్ అంటే ఒక దేవుడి పేరు చెప్పి ఏదో ఒక పేరు చెప్పి ఫాస్టింగ్ అనేది ఉన్నది. బట్ పోను ఈ ఫాస్టింగ్ కాస్త చాలా అంటే ఏమంటారు, వీటిలో చాలా చేంజెస్ రావడం మొదలైనాయి. చేంజెస్ అంటే కస్టమైజ్ చేయడం మొదలైపోయారు. జనాలు ఏంటంటే ఫాస్టింగ్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత, అంటే మీరు మదర్స్ ఎవరు కూడా అంటే ఇక్కడ తప్పుగా అనుకోకండి, బట్ ఫాస్టింగ్ అయిన వెంటనే ఏం చేస్తారంటే ఫాస్టింగ్ ఎండ్ చేసేటప్పుడు ఆ రోజు పిండి వంటలు ఏవైతే వండుకున్నారో వాటిని అన్నింటినీ కూడాను ఆరగించడం జరుగుతుంది. ఇంత రోజంతా ఫాస్టింగ్ చేసింది మీరు ఎప్పుడైతే దాన్ని అట్లా బ్రేక్ చేస్తారో దాన్ని టోటల్ మీరు ఫాస్టింగ్ చేయడమే వేస్ట్ అన్నట్లుగా ఏమవుతుంది. అంతసేపు బాడీ మీరు ఫాస్టింగ్ ఉంచి దాని తర్వాత మీరు అంత హెవీ ఫుడ్ బాడీకి ఇస్తే బాడీ యాక్చువల్లీ ఉక్కిరిబిక్కిరి అయిపోతుందండి. ఓకేనా. రకరకాల పిండి వంటలు చేసుకొని మీరు కానీ ఒకటేసారి ఈవినింగ్ దాన్ని ఫాస్టింగ్ ఎండ్ చేస్తే, అంటే ఏదైనా ఫర్ సపోజ్ ఏ దేవుడికో దేవతకి ఇట్లా నైవేద్యంగా పెట్టుకుని దాన్ని మీరు ఆరగిస్తే ఏమవుతుందంటే ఆ ఫాస్టింగ్ ఇది పోతుంది అనమాట. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఫాస్టింగ్ చేసేటప్పుడు దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ ఆఫ్ ఫాస్టింగ్ అనమాట. ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి, మీరు బాడీని ఆ జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే మీకు వచ్చే లాభాలు, ఓకే, అవన్నీ కూడా మీరు గమనిస్తే మీకు యాక్చువల్లీ ఫాస్టింగ్ యొక్క ట్రూ వాల్యూ తెలిసినప్పుడు మీరు దాంట్లో యాక్చువల్లీ బెనిఫిట్స్ చూడడం మొదలు పెడతారనమాట. అంటే ఇక్కడైతే యాక్చువల్లీ ఆశ్రమంలో ప్రసాద్ గారు మీతో షేర్ చేస్తుంటారు. ఆశ్రమంలో ఎవరైతే ఆయన అండర్లో దీర్ఘోపాసన చేస్తుంటారో 15, 16, 20, 25 డేస్ కూడా ఫాస్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారండి. అంటే చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి అట్లా 20-25 డేస్ కూడా ఫాస్టింగ్ పెడతారు. కానీ ఇదంతా కూడాను ఒక గురువు సూపర్విజన్ లో జరగాలి. ఎందుకంటే మీ బాడీలో జరిగే చేంజెస్ ని వాళ్ళు నిత్యం గమనించి దానికి తగ్గట్టు ఏం ఔషధం ఇవ్వాలనేది కూడాను వాళ్ళు చూసుకుంటారు. సో ఇటువంటి అటెంప్ట్స్ అన్ని కూడాను ఆయన అబ్జర్వేషన్ చేయాలి. సో మీకు అందరికీ కూడా మినిమల్ ఫాస్టింగ్ 3 days తో స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ 3 days ఫాస్టింగ్ లో కూడా మీ బాడీలో ఎన్నో మార్పులు జరుగుతాయని చెప్తున్నారు అనమాట. అంటే యువర్ బాడీ ఈజ్ అకామిడేటింగ్ సో మెనీ న్యూ చేంజెస్. అది మీరు అర్థం చేసుకోండి. మీరు కావాలంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ గో అండ్ గూగుల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది అనమాట. అదే రకంగా చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, ఈ పద్ధతి చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కూడా అనిపించవచ్చు. చూడండి, బేసికల్లీ సైడ్ ఎఫెక్ట్స్ లేని పద్ధతి ఈ న్యాచురోపతి ట్రీట్మెంట్ అండి. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా షుగర్ వచ్చింది, ఒక మెడిసిన్ తీసుకుంటున్నారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అనేది నేను చెప్పడం కాదు. మీరు ఎక్కడైనా గూగుల్లో అంటే చూడండి, మీకు నౌడేస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ మచ్ అవైలబుల్ ఎవ్రీవేర్ అండి. ఇది ఎక్కడ చూసినా కూడాను ఒక టాబ్లెట్ వేసుకున్నారంటే దాని వెనక అది చేసే మంచితో పాటు కొన్ని చెడు కూడా ఉంటుందండి. సింపుల్ పారాసెటమాల్ ఉందనుకుందాం. మామూలుగా జ్వరం వస్తే పారాసెటమాల్ అందరూ వేసుకుంటారు, చాలా కామన్. ఎవరు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళరు, డైరెక్ట్గా వెళ్ళి ఒక డోలో లేకపోతే ఏదో ఒక మెడిసిన్ అడిగి వేసుకుంటారు. సో మెడిసిన్ వేసుకుంటే తప్పు కాదు, ఆ టైం జ్వరం తగ్గించుకోవడానికి బాగానే ఉంటుంది. అయితే అది లివర్ మీద యాక్ట్ చేస్తుంది, లివర్ కి కొంచెం హాని చేస్తుంది అనే విషయం ఎంతమందికి తెలుసు? ఎంతమందికి ఆ విషయం తెలుసండి? అంటే పారాసెటమాల్ తీసుకుంటే మన బాడీకి చెడు జరుగుతుంది, మంచితో పాటు చెడు కూడా జరుగుతుందనే విషయం ఎంతమందికి తెలుసు?
సో ఈ అవగాహన మనకి ఈ ఈ పద్ధతి ద్వారా మనకి కలిగించేటప్పుడు కొన్ని న్యాచురల్ పద్ధతి ద్వారా, అంటే ఒక తులసాకు మిరియం తీసుకోవడం వల్ల కూడాను మీరు ఒక జ్వరం, ఒక వైరల్ ఫీవర్ని అరికట్టచ్చు అనే విషయాన్ని మేము ఈ న్యాచురోపతి ట్రీట్మెంట్ ద్వారానే తెలుసుకున్నామండి. సో ఇలాంటి ఎన్నో, అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేవి 2-3, ఇలాంటివి ఎన్నో పద్ధతుల్ని ఇక్కడ మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా అందచేయబడుతుంది. అండ్ ఈ వీటినంతా మీరు త్రికరణ శుద్ధితో కానీ మీరు ఫాలో అయితే డెఫినెట్గా యూ కెన్ హ్యాపీలీ లివ్ అ డయాబెటీస్ ఫ్రీ లైఫ్. అంటే డయాబెటీస్ అనే కాదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడాను వాటిని ఈజీగా మీరు జయించవచ్చు. ఏంటి అంటే మీరు సిస్టమ్, అంటే మీకు వచ్చిన దాని ప్రాబ్లం రూట్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేసి దాని మీద మీరు న్యాచురల్ వేలో యాక్ట్ చేస్తే, అంటే ఫర్ సపోజ్ మీకు చెప్పారు ఒక వైటమిన్ డెఫిషియన్సీ వచ్చింది కదా వెంటనే వెళ్ళి ఏదో ఒక బ్రాండ్ టాబ్లెట్ తీసుకొని మింగేస్తే ఏమవుతుంది, మీకు బ్లడ్ లో అది కనిపిస్తుంది లెవెల్స్ పెరిగినట్లు, కానీ మీ బాడీలో ఏం మార్పులు జరగవు. ఇన్ఫాక్ట్ అది నెగిటివ్ ఎఫెక్ట్ గా చూపిస్తుంది. అంటే ఇంత ముందు యుఎస్ లో ఒకసారి ఇట్లా ఏమని జరిగిందంటే, రీసెర్చ్ ఏం చెప్తుంది, అప్పట్లో చాలా మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ప్రివలెంట్ గా ఉండడం వల్ల ఏం చేశారంటే వాళ్ళు మిల్క్ ని ఫార్టిఫై చేశారండి. మిల్క్ ని ఫార్టిఫై చేసి అందరికి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ అదొక రూల్ కింద మార్చేసింది. సో ఎవ్రీబడి స్టార్టెడ్ డ్రింకింగ్ దట్ ఫార్టిఫైడ్ ఇది. కానీ ఓవర్ ది ఇయర్స్ ఈ ఫార్టిఫైడ్ ఇది తీసుకోవడం వల్ల ఏమైందంటే కొన్ని ఇయర్స్ తర్వాత క్యాన్సర్ రేట్ చాలా పెరిగిపోయిందండి. క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువైపోయినాయి. దానికి చాలా రీసెర్చ్ జరిగి అసలు ట్రేస్ అవుట్ చేశారు ఎందుకు ఇలా జరుగుతుందని చూస్తే ఓవర్ కన్జంప్షన్ కూడా ఉన్నది. న్యూట్రియంట్ ఓవర్ కన్జంప్షన్, ఓవర్ డోస్ అయిపోతుంది అనమాట. సో ఏదైనా ఒకటి న్యాచురల్ పద్ధతిలో తీసుకోవడం వేరు, దాన్ని ఫార్టిఫై చేసేసి లేకపోతే ఏదో టాబ్లెట్ రూపంలో తీసుకోవడం వల్ల మనకి జరిగే మంచి కంటే చెడు ఎక్కువ ఉంటుందండి. అది గమనించాల్సిన విషయం. సో నేను యాక్చువల్లీ, అంటే ఇఫ్ ఐ స్టార్ట్ స్పీకింగ్, నేను చాలా ర్యాండమ్ గా వేరే టాపిక్స్ అన్ని మాట్లాడుతున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే ఫ్యూ థింగ్స్ అండి. ఒకటి ఏంటంటే, మీకు ఈ పద్ధతిలో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని ఒక అపోహ ఉంటే మాత్రం యూఆర్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ డౌట్ అండ్ ఐ విల్ బి ఏబుల్ టు నేను క్లారిఫై చేయగలిగితే నేను మీకు ఇప్పుడు ఈ సెషన్ అయిపోగానే ఐ విల్ బి ఆన్సరింగ్ యువర్ డౌట్స్ ఆన్ దట్. అట్లా అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రాబ్లం, అంటే చాలా మంది ఇక్కడ సంతానం కలగని వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళకి సంతానం అంటే కలిగింది అండ్ చాలా హెల్తీగా నార్మల్ డెలివరీస్ కూడా జరిగాయి. అంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ప్రాబ్లం ఏవైనప్పటికీ అంటే హెల్త్ కి రిలేటెడ్ ఏ ప్రాబ్లం అయినప్పుడు కూడాను దానికి ఒక హోలిస్టిక్ సొల్యూషన్ ని ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. బికాస్ ఇది అంటే ఆ సిస్టమ్ యొక్క, అంటే ఆ వేదిక్ నాలెడ్జ్ యొక్క పవర్ అండి. బేసికలీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అండ్ వేదస్ ఆర్ ప్యూర్లీ సైన్స్. ఏదో అంటే ఎవరు బాబాజీ వచ్చి ఏదో మంత్రం చదివారు అట్లా కాదండి. ఇట్ ఈస్ ప్యూర్లీ సైన్స్ అన్నమాట. సో ఇట్ హ్యాస్ ఎ సైంటిఫిక్ ఎవిడెన్స్ కాబట్టి మీకు ఏ టైం ఇప్పుడు ఒక పద్ధతి మీకు డౌట్ ఉన్నప్పుడు యూ కెన్ గెట్ ఇట్ క్లారిఫైడ్ ఫ్రమ్ ప్రసాద్ గారు. ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ సైంటిఫికలీ వెరిఫైడ్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ మీ వరకు అందజేయడం జరుగుతుందండి. ఓకే, సో ఇంకేంటి కవర్ చేయాలనుకున్నాం ప్రసాద్ గారు? టైం అవుతుంది కాబట్టి మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ యూ గైస్ అండి. మీకు ఈ పద్ధతి లేకపోతే మీకైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైనా మీకు నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏదైనా అర్థమైంది, అర్థం కాంది కూడా ఏమైనా ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, హోప్ నేను చెప్పింది మీ వరకు, అంటే ఐ ట్రై టు కన్వే ద ఇన్ఫర్మేషన్ ఇన్ అ వెరీ ఏమంటారు నార్మల్ లాంగ్వేజ్ లో ఐ ట్రై టు కన్వే. బట్ if you feel that there are some difficulties in understanding, మీరు అడగచ్చండి. I'll give explanation on that. Yeah, please go ahead with your questions. Dr. Prasad Garu, it was a very informational and eye-opening for me personally. How is the walking or exercise దీంట్లో ఎలా యాడ్ అవుతే ఎలా ఉంటుంది? How is the effect of that అండి? Can you talk about that for a little bit? Yeah. See, basically any form of basically there are some ఒక 5-6 సూత్రాస్ ఉంటాయి చూసారా, బాడీకి ఎక్స్క్రీషన్ ఎంత ఇంపార్టెంటో అట్లాగే, అంటే దో మెనీ పీపుల్ డోంట్ టాక్ అబౌట్ ఎక్స్క్రీషన్ అండ్ స్టఫ్, బట్ ఎక్స్క్రీషన్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి ఒక బాడీకి. అంటే వేదాల్లో కూడా మెన్షన్ చేస్తున్నది అన్ని రకాలుగా. సో ఇట్ కుడ్ బి ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. లైక్ యూ సెడ్, ఫర్ యూ ఇట్ ఈస్ మేబీ వాకింగ్ అని అంటారు, కొంతమంది జాగింగ్ అంటారు, కొంతమంది కార్డియో అంటారు, ఇంకా రకరకాల ఎక్సర్సైజ్. వాట్ ఎవర్
సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏం చేస్తుంది మీకు బాడీలో బేసిక్గా ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ యూ పాజిటివ్, మీకు ఏంటంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అంటే యాజ్ యూ వేకప్ మీలో ఒక డిసిప్లిన్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ టు వర్క్అవుట్ అండి, మీరు డైలీ ఒక మార్నింగ్ ఒక టైం పెట్టుకుంటారు, ఒక షెడ్యూల్ పెట్టుకుంటారు, లెగుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ సెల్ఫ్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ టు గెట్ అప్ ఎట్ దట్ టైం. ఓకేనండి, దట్ ఈస్ యువర్ ఫస్ట్ అచీవ్మెంట్. దాని తర్వాత యూర్ స్టార్టింగ్ యువర్ డే విత్ గెటింగ్ యువర్ సెల్ఫ్ ఎక్స్పోజ్ టు సన్లైట్. అంటే ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నారు, ఎక్కడ అబ్రాడ్లో ఉంటే కొంచెం వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు, కానీ బట్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ది ఇండియన్ కాంటెక్స్, మీరు బయటికి వెళ్ళి వాకింగ్ చేశారు, నలుగురు ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకొని కూడా వాకింగ్ చేశారు అనుకుంది. దానివల్ల పాజిటివ్గా ఏం జరుగుతుందంటే యూఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ది సన్లైట్. సో యువర్ స్కిన్ సెల్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ కేపబుల్ ఆఫ్ సింథసైజింగ్ వైటమిన్ డి విల్ టేక్ అప్ ద జాబ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే యూఆర్ స్టార్టింగ్ యువర్ డే విత్ ఒక ఎంతూజియాజంతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వాకింగ్లో జరగడం వల్ల మీకు బాడీ మొత్తం కూడా కొంచెం అలసట ఉంటుంది. అంటే ఏమంటారు, యువర్ బాడీ హార్ట్ కొంచెం పంప్ చేయడం, బ్లడ్ పంప్ చేస్తుంది అన్ని ఆర్గన్స్కి. అంటే మీరు పడుకొని ఉండే కంట లేచి ఇటువంటి వాకింగ్ అది చేసేటప్పుడు ఏమవుతుందంటే దెర్ ఈస్ సమ్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ ఆన్ యువర్ హార్ట్ అండ్ ఇట్ ఈస్ పంపింగ్ యాక్టివ్లీ, బ్లడ్ యాక్టివ్గా పంప్ చేస్తే ఏమవుతుందంటే ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ యువర్ బాడీ ఆర్ గెటింగ్ దట్ బ్లడ్ సప్లై. మనకు బేసిక్ సైన్స్ తెలుసు కదండి, when blood is actually supplied in good quantity to a organ, it actually functions well అండి. So that is one, అంటే ఒక చిన్న పాయింట్ that you can draw from walking, jogging or any sort of exercise that gives you a positive vibe అండి. It keeps you healthy, it keeps you driving basically. When you start your day with something like this, rather than sleeping on the bed, when you come out of the bed and you go for a walk or you do yoga, you do exercise, all these different forms of exercise will actually help you in keeping your day active. ఒక సామెత ఉంటుందండి, if you are having 24 hours in a day and if you are able to spare 1 hour, you can actually spend the 23 hours more joyfully అంటారు. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అండి. హోప్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ దేవేందర్ గారు. హలో. ఎస్ అండి, థ్యాంక్ యూ. యా రైట్ సార్. చెప్పండి సార్, ఎక్సలెంట్ ఇన్పుట్ సార్. అది మీరు లాస్ట్ టైం కూడా మీ క్లాస్ విన్నాను నేను, అప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, మాకు ఎక్కువ అడగలేకపోయినా. రియల్లీ ఇట్ ఈస్ గ్రేట్ సార్. అదంటే జనరల్గా ఈ డయాబెటిక్ మీద రీసెర్చ్ చేసి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రసాద్ గారి దగ్గర ఉండే వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లో ఉండే వాళ్ళందరూ డయాబెటిక్స్ వాళ్ళే. సో ఆల్మోస్ట్ నేను 6 months నుంచి నేను చేస్తున్నాను నేను. సో నాకు ఫస్ట్ 10 daysలోనే నాకు రిజల్ట్స్ వచ్చాయి నాకు. రియల్లీ గ్రేట్ సిస్టమ్ అది. డెఫినెట్లీ నేను దానికి వాచ్ ఫర్, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను దానికి. అవునండి, మీలాంటి ఎంతో మంది సీతారాంలో యాక్చువల్లీ ఈ సిస్టమ్ వల్ల యాక్చువల్లీ దే హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ అండి. అండ్ మీరు అన్నట్లుగా ఇట్స్ ద పవర్ ఆఫ్ ద వేదిక్ నాలెడ్జ్ అండి. బేసికలీ దట్ ఐ వుడ్ అట్రిబ్యూట్ టు ద వేదిక్ నాలెడ్జ్ అంతే. దాంట్లో ఆ సారాన్ని మాకు గురువు గారు అందచేయడం జరిగింది. అదే సారాన్ని ప్రసాద్ గారు ఇప్పుడు మీ వరకు తీసుకొచ్చారండి. దట్స్ ఆల్. కరెక్ట్ సార్. నా డౌట్ ఏంటంటే, అంటే బేసికల్గా అంటే మీకు బాగా ఎక్కువ మీకు స్టాటిస్టిక్స్ అది ఎక్కువ తెలుస్తుంది. మనకి ఇండియా అన్నది డయాబెటిక్ హబ్ అయిపోయిందని అంటున్నారు. అది అంటే దానికి కారణం అంటే బేసిక్గా ఆ డయాబెటిక్ లిమిట్స్ మార్చడం వలన, లేకపోతే లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ మారడం వలన అన్నది ఒక డౌట్. రెండు ఉన్నాయండి. బేసిక్లీ ఏంటంటే ఆ కట్ ఆఫ్స్ మారినాయి. బేసికల్ దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్. అంటే మొన్నటి వరకు ఒక 100, 120 కట్ ఆఫ్ ఉన్నది సడన్ గా 100కి మార్చేసరికి ఏమవుతుందంటే, లేకపోతే నేను పెంచాను అనుకోండి, ఐ కెన్ క్యాప్చర్ మోర్ ఆఫ్ ది పాపులేషన్ కదన్నట్టు. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఒక రన్నింగ్ కాంపిటీషన్కి, ఒక ఏదైనా మిలిటరీ కాంపిటీషన్కి మిలిటరీ దీంట్లో ఎవరైనా జాయిన్ అవ్వడానికి వెళ్తే 5 feet ఉన్న వాళ్ళని తీసుకుంటామని చెప్పాను అనుకోండి, 5 feet కాస్త తగ్గించిన 4 feet అంటే అప్పుడు ఆ 4 నుంచి 5లో ఉన్న వాళ్ళ రేంజ్ లో ఉన్న కూడా దీంట్లో కవర్ అయిపోతారు. చూసారు, అట్లా అయిందనమాట మీరు అడిగిన క్వశ్చన్ కి. సో ఆ నార్మల్ రేంజ్ మారేటప్పటికి చాలా మంది దాంట్లో దీంట్లో వచ్చేసారు, ఏంటి ఒక డయాబెటిక్ రేంజ్ లోకి వచ్చేసారు. నెక్స్ట్ దట్ ఏంటంటే ఓవర్ ది ఇయర్స్, ఓవర్ ది డికేడ్స్ మీరు చూస్తే ఏంటంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్ అండి. మీరు చూడొచ్చు, మీరు గమనించవచ్చు ఏంటంటే
ఎక్కడో వెళ్ళకండి, మీ ఇంట్లో చూడండి, మీ ఫాదర్, మీ మదర్, వాట్ లైఫ్ స్టైల్ వర్ దే ఫాలోయింగ్, వాట్ వర్ దేర్ అంటే లివింగ్ కండిషన్స్ అండ్ వాట్ ఆర్ యూ కరెంట్లీ ఇన్ అనేది ఒక చిన్న కంపారిజన్ చూసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్ అండి. బేసికలీ what kind of food were they consuming, or what was the environmental conditions when our parents were అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది, మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, వాట్ ఆర్ ద చేంజెస్ మన లైఫ్ లో, వాట్ అంటే హౌ సెడెంటరీ ఆర్ వి ఇన్ అవర్ లైఫ్ స్టైల్, ఇప్పుడు ఎంత సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నది, ఆర్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యూఆర్ కన్స్యూమింగ్. ఇంత ముందు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేది అంటే ఎక్కడో ఊరికి ఎక్కడో ఒకటి ఉండేదేమోనండి, ఇప్పుడు గల్లీ గల్లీలో ఉన్నాయి. గల్లీ గల్లీలో మీకు అంటే ఫుడ్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ ఇన్ సో మెనీ వేస్ అండి. జస్ట్ ఫర్ ది టేస్ట్ ఆఫ్ టంగ్ మనము వి కీప్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఇప్పుడైతే దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఫర్ యూ టు గెట్ దిస్ థింగ్స్ ఆర్డర్డ్ ఎట్ యువర్ డోర్ స్టెప్. మీకు తెలుసు దెర్ ఆర్ సో మెనీ యాప్స్, విత్ ఎ క్లిక్ యూ కెన్ యాక్చువల్లీ ఆర్డర్ సో మచ్ ఆఫ్ ఫుడ్ అండి. మీకు ఏం కావాలన్నా కూడా జస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో దట్ ఫుడ్ విల్ బి దేర్ ఇన్ యువర్ డోర్ స్టెప్. మీరు బయటకు కూడా వెళ్ళవసరం లేదు. సో ఇంత చేంజెస్ ని మనము ఇగ్నోర్ చేయలేము కదా. ఇప్పుడు there are so many changes which have happened over time. All these changes will definitely have some or the other impact on our health. మనం కొంతమంది దాన్ని డయాబెటీస్ అంటారు, కొంతమంది ఇంకొక ప్రాబ్లం అంటారు, కొంతమంది ఆర్థరైటిస్ అంటారు, ఇంకొకటి అంటారు. సో ఆల్ దీస్ చేంజెస్ ఆర్ అంటే మీ మీ బాడీ మీద ఏదో ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో దే ఆర్ ది రిజల్టెంట్ ఆఫ్ సమ్ మనం చేసే కొన్ని పద్ధతుల్లో చేంజెస్ వల్ల మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ చేంజెస్ ని మనం ఒక డిసీజ్ పేరు ఇస్తున్నాం అంతే, దట్స్ ఇట్. సో డెఫినెట్లీ యూ కెనాట్ డ్రా కంపారిజన్ బిట్వీన్ యువర్ పేరెంట్స్. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు వాళ్ళంతా ఇన్ని సంవత్సరాలు బతికారు, మరి నాకు ఇటువంటి చెడు అలవాట్లు లేనప్పుడు కూడాను నాకు ఐఎమ్ బీయింగ్ ఎఫెక్టెడ్ విత్ దీస్ మెనీ థింగ్స్ అనొచ్చు. అయితే యూ షుడ్ ఆల్సో టేక్ ద జెనెటిక్ ఫ్యాక్టర్ ఇన్ టు అకౌంట్. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ అంటే కమింగ్ టు ప్లే అండి వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అ పర్టికులర్ డిసీజ్. చాలా మంది ఏంటారంటే మా తాత చుట్టకు కాల్చి కూడా 100 సంవత్సరాలు బతికారు, ఇప్పుడు నేను సిగరెట్ స్మోక్ చేస్తే నన్ను మంచిది కాదంటున్నారంటే, బికాస్ వన్ గై సర్వైవ్డ్ విత్ సిగరెట్ స్మోకింగ్ తో సర్వైవ్ అయ్యారని చెప్పేసి యూ కెనాట్ గో అండ్ ప్రీచ్ ఎవ్రీవన్ దట్ సిగరెట్ స్మోకింగ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పాను. సో there are so many factors which come into play when we are talking about diabetes or any other disease. Okay, Sitaram garu, hope if you still want a clarification, I can actually explain. Thanks for the detailed answer. Right అండి. ఇంకోటి ఏంటంటే పోస్ట్ కోవిడ్ దెర్ ఇస్ ఏ అంటే అది ఎంతవరకు తెలియదు, మీరే చెప్పాలి. ఒక స్పెసిఫిక్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కానీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ కానీ సర్టెన్ డిసీజెస్ ఆర్ డెవలప్డ్ అన్నది కూడా వస్తుంది. అది ఎంతవరకు అంటే కరెక్ట్ అయినా అది అంటే పర్టికులర్ డిసీజెస్ అన్నది? అవునండి, అవును. యాక్చువల్లీ మనం డే టు డే న్యూస్ లో కూడా చూస్తున్నాం, చాలా మంది ఈ మధ్యలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయండి. దే ఆర్ ఆన్ ద రైజ్ యాక్చువల్లీ. చాలా తక్కువ ఏజ్ వాళ్ళకి కూడా కార్డియాక్ అరెస్ట్ లాగా జరుగుతుంది. డెఫినెట్లీ కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి చెప్పను కానీ కోవిడ్ అటాక్ అయిన తర్వాత డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ మేజర్ బాడీలీ చేంజెస్ అండి. అది మాత్రం ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్. ఈవెన్ ఐ కెన్ ఫీల్ ద చేంజెస్ ఇన్ మై బాడీ. ఈవెన్ ఐ వాజ్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ కోవిడ్. ఫస్ట్ వేవ్ లో నేను ఆశ్రమంలో ఉన్నాను, నాకు ఐ వాజ్ ప్రొటెక్టెడ్ సమ్ హౌ. సెకండ్ వేవ్ లో ఐ వాజ్ అట్ హోమ్ అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ అ విక్టిమ్ ఆఫ్ కోవిడ్. సో 1 week నేను కూడా ఉపవాసం చేస్తాను అని. బట్ despite all that, I see that post COVID there are many changes అండి. అండ్ దీస్ చేంజెస్ ఎట్లా అంటే కొంతమంది కొన్ని శ్వాసకోశ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల కొంచెం ప్రొఫౌండ్ గా ఉండడం వల్ల చాలా మంది సెకండ్ వేవ్ లో వైప్అవుట్ అయిపోయారు. మీకు తెలుసు, అంటే ఫస్ట్ వేవ్ లో ఎవరో చనిపోయారని వినేది, సెకండ్ వేవ్ వచ్చేసరికి మన ఫ్యామిలీ సర్కిల్లోనే చాలా మందికి ఇట్లా ఎఫెక్ట్ అయిందనే విషయం మనం గమనించాం. సో డెఫినెట్లీ కోవిడ్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ అండి. యూ కెనాట్ ఇగ్నోర్ ఆర్ రూల్ అవుట్ దట్ ఫ్యాక్ట్. మేబీ ఇట్స్ అ ప్రాబ్లమ్ విత్ ద వ్యాక్సినేషన్ ఆర్ యాజ్ సచ్ ఆ కోవిడ్ దీని వలన మీ ఇమ్యూన్ సిస్టమ్ అయితే డెఫినెట్ గా ఇంపాక్ట్ అయ్యింది. దట్ వీ హ్యావ్ టు అగ్రీ విత్ దట్ ఫ్యాక్ట్. అండ్ దానివల్ల అంటే చూసారా, ఇప్పుడు ఎయిడ్స్ ప్రాబ్లం, ఎయిడ్స్ లో ఇప్పుడు ఒక ఎయిడ్స్ పేషెంట్ జనరల్ గా ఎయిడ్స్ వల్ల చనిపోడు. ఏమవుతుందంటే హిజ్ ఇమ్యూనో డెఫిషియన్సీ, ఆయన ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ సో వీక్ దట్ ఏదైనా ఒక చిన్న జలుబు దగ్గు జ్వరం వచ్చినా కూడాను హీఈస్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ అనమాట. ఐ నాట్ కంపేర్ ఇట్ దిస్ విత్, అంటే మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తాను. బట్ వెన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ బీయింగ్ కాంప్రమైజ్డ్, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అది అగ్రివేట్ అయిపోయి ఇట్ కెన్ లీడ్ టు సో మెనీ ఎఫెక్ట్స్ అండి. అందులోనే ఒకటి మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, కోవిడ్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ దేర్ ఆర్ మెనీ చేంజెస్ ఇన్ ద
సిస్టమ్ అంటే సిస్టమేటిక్ చేంజెస్ చాలా గమనించాను. నేను కూడా మా పేషెంట్స్‌లో కూడా గమనించాను. యాజ్ సచ్ మా ఫ్యామిలీలో నాలో కూడా నేను గమనించాను. సో దేర్ ఆర్ డెఫినెట్లీ చేంజెస్ అండి. అండ్ వి డోంట్ హావ్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఆన్ దట్ యాజ్ ఆఫ్ నౌ. ఐ షుడ్ నాట్ స్పీక్ సంథింగ్ వితౌట్ ఎనీ డేటా. బట్ డెఫినెట్లీ దేర్ ఆర్ చేంజెస్ అండి. దిస్ ఈస్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ దట్ ఐ యామ్ షేరింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద రిప్లై. ఇది లాంగ్ టర్మ్ గా మనం ఈ సాధన చేస్తే ఆ ప్రాబ్లమ్స్ మనం కౌంటర్ చేయొచ్చు అంటారు. డెఫినెట్‌గా అండి. లైక్ ఐ సెడ్ అంటే ఒక డిసీజ్ ఒక ఇది అని కాదండి. ఈ ట్రీట్మెంట్‌లో ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ఎ హోలిస్టిక్ అప్రోచ్ కాబట్టి ఇట్ విల్ స్టార్ట్ స్ట్రెంథెనింగ్ యువర్ బాడీ అండ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అండి. సో ఓవర్ ది టైమ్ ప్రాబ్లం ఏదైనప్పటికీ కూడా యూ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లం. అంటే ఐ డోంట్ నో, లైక్ ఐ కెనాట్ గివ్ యూ సర్టన్ టైమ్ పీరియడ్ దట్ ఇంతలో జరుగుతుందని. బట్ డెఫినెట్లీ యూ విల్ సీ ద బెనిఫిట్స్. యూ మైట్ హ్యావ్ సీన్ ద బెనిఫిట్స్ విత్ యువర్ ప్రాబ్లమ్ యాజ్ సచ్. అటువంటిది వేరే ఏ ప్రాబ్లమ్ అయినా అవ్వండి, యూ కెన్ నేమ్ ఇట్ XYZ వాట్ ఎవర్ ఇట్ ఇస్, యూ విల్ సీ ద బెనిఫిట్స్ ఓవర్ టైమ్ అండి. యా, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. నమస్తే సార్. నమస్తే. సార్ చాలా ధన్యవాదాలు సార్, చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు. ఇంకా నా డౌట్ ఏంటంటే రామ్ ప్రసాద్ గారి ఈ ప్లాన్ ఆఫ్ ఫుడ్తో పాటు పచ్చాహారాన్ని వీక్లీ వన్స్ కానీ 10 days కొమ్మరు కానీ తీసుకోవచ్చా? అంటే వితౌట్ మిక్సింగ్ ది కుక్డ్ ఫుడ్. ఆ రోజు అంతా పచ్చాహారం 3 పూటలు, అంటే ఫ్రూట్స్తో పాటు మిగతా 2 పూటలు కూడా పచ్చాహారం ఏమైనా తినొచ్చా? అది అమృతాహారం అంటే మీరు దాన్నే అమృతాహారం అంటారండి జనరల్గా. ఇప్పుడు మన ఈ పద్ధతులు ఏంటంటే అమృతాహారం. అయితే అమృతాహారం తీసుకోవడానికి మీకు అర్హత ఉన్నదా లేదా అనేది ఫస్ట్ ఒక గురువు చెక్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ర్యాండమ్ గా ఒక 4 days కానీ అమృతాహారం తీసుకోవడం మొదలెట్టారంటే 5th day నుంచి యూ విల్ బి హాస్పిటలైజ్డ్ అండి. ఓకేనా? ఎందుకంటే మీ బాడీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫర్ సపోజ్ మీ ఏజ్ ఒక 20-30 years ఉన్నది. 30 years నుంచి మీరు ఒక ఫుడ్ ని తీసుకుంటున్నారు. సడన్ గా వచ్చేసి ఎవరో బాగుంది కదా, హెల్త్ బాగవుతుందని చెప్పేసి ఎవరైనా మీకు అట్లా సజెస్ట్ చేసినా కూడా ఇఫ్ యూ స్టార్ట్ కన్స్యూమింగ్ సంథింగ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ కదా, యువర్ బాడీ కెనాట్ అకామిడేట్ ద చేంజెస్ అండి. ఓకేనా? మన బాడీ అలాంటి సడన్ చేంజెస్ ని అకామిడేట్ చేయలేదు. దో అవర్ బాడీ ఈజ్ మెంట్ ఫర్ ఈటింగ్ సచ్ ఫుడ్. యాక్చువల్లీ మానవుడు ఫలాహారి, అంటే బేసికలీ వీ షుడ్ సర్వైవ్ ఆన్ ఫ్రూట్స్ అండ్ న్యాచురల్ స్టఫ్. కానీ ఓవర్ ది పీరియడ్, ఓవర్ జనరేషన్స్ మన సిస్టమ్ మొత్తం మారింది, మనం ఫుడ్ మారింది, మనం తీసుకునే విధానం మారింది. సో సడన్ చేంజెస్ ఆర్ నాట్ అప్రిషియేటెడ్ అండి. మీరు అన్నట్లుగా దట్ షుడ్ బి డన్ అండర్ ప్రాపర్ సూపర్విజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఉడికించిన ఆహారం తినగలగాలి, ఉప్పు లేకుండా తినగలగాలి. సో ఇలాంటివన్నీ జయించిన తర్వాత మీరు దీర్ఘోపవాసం చేయగలగాలి. దీర్ఘోపవాసం చేసిన తర్వాత అది కూడా కొన్ని నెలల పాటు చేసిన తర్వాత దెన్ యూ మైట్ బి ఎలిజిబుల్ టు యాక్చువల్లీ కన్జ్యూమ్ అండి. ఇప్పుడు ఆశ్రమంలో ఒక్కొక్కరు కొంతమంది ఆహారం తీసుకుంటున్నారంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల సాధన తర్వాతే వాళ్ళకి ఆ ఆహారం ఇవ్వడం జరుగుతుందండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చారు కదా, యూ కెనాట్ యాక్చువల్లీ గో అండ్ స్టార్ట్ ఇట్. ఎందుకంటే ఫ్రూట్స్ హ్యావ్ ఏమంటారు, దేర్ ఇస్ ఎ పర్టికులర్ టర్మ్ అండి. ఫ్రూట్స్ తీసుకుంటే బాడీని అవి క్లెన్జింగ్ చేయడంతో పాటు అంటే దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇట్ విల్ స్టార్ట్ మీ బాడీలో ఎన్నో చేంజెస్ కనిపించడం మొదలవుతుంది. సడన్ గా యూ కెనాట్ టేక్ దట్ మచ్ ఆఫ్ చేంజెస్. మీ బాడీ సడన్ గా యాక్సెప్ట్ చేయలేదు అనమాట. ఓకేనండి? అయితే హోప్ ఐ ఆన్సర్. నాయుడు గారు మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇచ్చాను కదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్. అయ్యా, నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. లాట్ ఆఫ్ రీసెర్చ్ చేస్తే జెనెటిక్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ డయాబెటిక్ అని అంటారు. హౌ మచ్ ఇస్ దట్ రిలేటెడ్ టు ఫుడ్ అండ్ హౌ మచ్ ఇస్ రిలేటెడ్ టు జెనెటిక్స్ అండి? యా, అంటే యూ డోంట్ హ్యావ్ సర్టన్ పర్సంటేజెస్ లైక్ దిస్ మచ్ కమ్స్ అండర్ జెనెటిక్ కంపోనెంట్ అండ్ దిస్ మచ్ కమ్స్ అండర్ ఫుడ్ అని. బట్ ఏంటంటే దేర్ ఈస్ అ జెనెటిక్ కంపోనెంట్స్ టు డయాబెటీస్ అండి. వీ నో దట్ టైప్ 1 డయాబెటీస్ అనేది ఇట్స్ జెనెటికలీ ఇన్హెరిటెడ్ అనమాట. అంటే ఏమవుతుంది, పేరెంట్స్ ఉండేటప్పుడే అది ద ఆఫ్స్ప్రింగ్స్ ఇన్హెరిట్ దట్ ప్రాబ్లమ్ అండ్ రైట్ ఫ్రమ్ బర్త్ దే డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు ఏమంటారు టు సింథసైజ్ ఇన్సులిన్ అండి బేసికలీ. సో దెర్ ఈస్ ఎ జెనెటిక్ కంపోనెంట్ దట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండి. అంటే ఇట్స్
scientifically proven that there is a genetic component to diabetes. Next comes food అండి. ఫుడ్ అనేది ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడతాం చూసారు, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అది మీకు జన్యు పరంగా వచ్చింది కాదు, బట్ బికాస్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్, అంటే మీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండొచ్చు, లేకపోతే వేరే ద వే యూఆర్ కన్జ్యూమింగ్ ఫుడ్, మోర్ ఆఫ్ కార్బ్స్, లెస్ ఆఫ్ ఇది, అవన్నీ డిఫరెంట్ రీజన్స్ ఇవన్నీ అట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఫుడ్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ పార్ట్ అండి. దెర్ ఇస్ అ జెనెటిక్ కంపోనెంట్ అండ్ దేర్ ఇస్ ఫుడ్. There is also environmental factors kuda play a role అండి. Though the impact might be less or more, but నేను చెప్పాను కదండి, డయాబెటీస్ ఇస్ మల్టీఫ్యాక్టరల్. ఇట్స్ నాట్ జస్ట్ వన్ థింగ్ దట్ ఈస్ అట్రిబ్యూటింగ్ టు డయాబెటీస్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. కొంతమందికి అది ఏమవుతుంది, జెనెటిక్ కంపోనెంట్ మైట్ బి స్ట్రాంగ్ అండ్ ఇట్ మైట్ ఎఫెక్ట్ దెమ్, బట్ అదర్వైజ్ ఇన్వేరియబుల్లీ ఎవ్రీబడి ఈస్ ఎఫెక్టెడ్ బై, అంటే ఫుడ్ ఒకవేళ మీకు కరెక్ట్గా లేకపోతే definitely it is going to show an effect with your diabetes management, and that is very clear. If you're ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ పద్ధతిలో మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉన్నా చూసారా, ఇఫ్ ఎ గై ఈ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ అండ్ ఇఫ్ యూర్ మీ ఫుడ్ ద్వారానే కదా క్యూర్ చేస్తున్నారు, ఇక్కడ మీకు అడిషనల్ మెడిసిన్స్ అంటూ ఏమి ఇవ్వట్లేదు, మీ ఆహారమే మీ మెడిసిన్ కదండి. సో యూఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ యువర్ ప్రాబ్లమ్ విత్ ద ఫుడ్ ఇట్ సెల్ఫ్, రైట్? యువర్ ఫుడ్ ఈజ్ యువర్, లెట్ యువర్ ఫుడ్ బి యువర్ మెడిసిన్ అనే ఒక కాన్సెప్ట్ ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం చూసారా. So that itself is answering your question, Andy. Right. Thank you, sir. Thank you. అంటే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, బేసికలీ వెన్ యూఆర్ స్టార్టింగ్ విత్ సంథింగ్ న్యూ, అంటే కొంతమందికి న్యాచురోపతి మేబీ అంటే దే మైట్ హ్యావ్ సీన్ దిస్ థింగ్, బట్ చాలా మంది సడన్ గా అలోపతి నుంచి ఏదో అంటే వచ్చి ఈ పద్ధతిని ఎవరి ద్వారా విని ఒకవేళ మీరు అడాప్ట్ చేసుకుంటే యూ కెన్ స్టార్ట్ దిస్ విత్ కాన్ఫిడెన్స్ అని నేను చెప్పగలుగుతానండి. బికాస్ ఓవర్ ది ఇయర్స్ ఐ హావ్ సీన్ సో మెనీ పేషెంట్స్ విత్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ కానీ, డయాబెటీస్, ఇంకొకటి ఎక్సైజెడ్ వాట్ ఎవర్ నేమ్ ఇట్, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్. వీటన్ని డిసీజెస్ లో కూడా వీ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్ అండి. దెర్ ఈస్ so much of positive this thing happening around here. I was actually shocked by the results. Actually, without any medicine, how can a guy get cured with diabetes? Because there is $1 billion research going on for diabetes. మరి మీరు చూస్తుంటారు మామూలుగా ఇళ్లలో అందరు డయాబెటీస్ మెడిసిన్ మింగుతూనే ఉంటారు, మరి వాళ్ళకి డయాబెటీస్ ఎప్పటికీ రివర్ట్ ఎందుకు అవ్వట్లేదు? దట్ ఈస్ వన్ బిగ్ క్వశ్చన్ నోబడీ ఈస్ ఆస్కింగ్ యాక్చువల్లీ. సో డయాబెటీస్ రివర్ట్ అవ్వాలి కదా, వెన్ యూ ఆర్ టేకింగ్ ద మెడికేషన్ దేర్ షుడ్ బి సమ్ ఎఫెక్ట్. అంటే ఇది లాంగ్ రన్ అలా నడుస్తూనే ఉంటుంది. ఓవర్ ది టైం వాళ్ళు మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ డెవలప్ చేసినా దానికి ఇంకో టాబ్లెట్ తీసుకుంటారు, అట్లా అంటే ఇట్స్ ఎ చైన్ ప్రాసెస్, అలా నడుస్తూనే ఉన్నది. సో యూఆర్ ఎండింగ్ అప్ నోవేర్ అనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంకేదో ప్రాబ్లం వచ్చి సంథింగ్ అట్లా కాలయాపన చేస్తున్నారు, కానీ దేర్ ఈస్ నో ఎండ్ టు దిస్ థింగ్. సో దేర్ షుడ్ బి ఎ చెక్ అండి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ హౌ థింగ్స్ వర్క్, యూఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ హియర్ అట్లా. సో దట్స్ అంటే అలాగని చెప్పేసి ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బీ లిటిల్ ద అలోపతి, దీన్ని మనం తక్కువ చేసి చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఎవరికైనా సడన్ గా బ్లడ్ షుగర్ డ్రాప్ అయింది, we try to inject glucose into the body. So here you should try to see that మనం ఒక సిస్టమ్ లో ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్, let us try to understand that and try to implement. And when you are able to survive without medicines, why should you go for medicines అనేది క్వశ్చన్ మార్క్ కదండి. When you are able to overcome a problem without medication, then why should you torture yourself taking injections and medicines throughout your life, and it is ending up nowhere. So that is the key message here. Naturopathy has that power to treat you well. Problem ఏదైనప్పటికీ కూడా it has the power to heal. It's a holistic approach. మీరు గమనించండి, అంటే మీరు తీసుకునే అంటే మీకు లెమన్ వాటర్ సజెస్ట్ చేస్తుంటారు ప్రసాద్ గారు, మీకు చెప్తుంటారు కదా, రోజుకి ఒక గ్లాస్ వాటర్ అచ్చంగా లెమన్ తో తాగమంటారు. వాట్ డస్ ఇట్ డూ అంటే ఒక లెమన్ వాటర్ తాగడం వల్ల నాకు మంచి జరుగుతుందా అని కొంతమంది క్వశ్చన్ ఉండొచ్చు. జస్ట్ ట్రైంగ్ టు ఆన్సర్ దట్. సి లెమన్ యాజ్ సచ్ అది యాసిడిక్ ఇదైనప్పుడు కూడాను ద మొమెంట్ ఇట్ ఎంటర్స్ యువర్ బాడీ ఇట్ బికమ్స్ ఆల్కలైన్ అండి. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ ద ఆల్కలైనిటీ ఇన్ యువర్, మీ బాడీలో ఆల్కలైన్ నేచర్ ని డెవలప్ చేస్తుంది. మీకు తెలుసు ఆల్కలైన్ గా ఉండేటప్పుడు బాడీలో ఎసిడిక్ నేచర్ పెరగడం వల్ల దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ అరైజింగ్. సో ఇట్ ఈస్ యూఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ అవుట్ దట్ విత్ ద ఆల్కలైనిటీ. మీరు డైలీ తీసుకునే ఫుడ్ లో మోస్ట్లీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటారు. న్యాచురల్ ఫ్రూట్స్ వీటిలన్నీ కూడా ఇవి ఆల్కలైన్ ఇది. సో యూఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ అవుట్ దట్ బ్యాలెన్స్ దేర్ అనమాట.
అంటే ఒక ఫ్రూట్ కన్జ్యూమ్ చేసి నమిలి తినడం చెప్తా చూసారా, వాట్ హ్యాపెన్స్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు చూ ఇట్ అండ్ యాక్చువల్లీ చూ యువర్ ఫుడ్ అండ్ కన్జ్యూమ్ చేసుకుంటే ఏమవుతుందంటే ద డైజెషన్ స్టార్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యువర్ మౌత్. మీకు నోట్లోనే మీ బేసిక్లీ పాలిసాకరైడ్స్ అన్ని ఏవైతే ఉన్న కార్బ్స్ అవి నోట్లోనే డైజెషన్ మొదలవుతుంది. సలైవరీ అమైలేజ్ స్టార్ట్స్ యాక్టింగ్ హియర్ ఇట్ సెల్ఫ్. మనము చాలా మంది తినేటప్పుడు చాలా ఫాస్ట్గా, అంటే మీరు ఇంత సంపాదించి లాస్ట్కి ఏం చేస్తారంటే యూ డోంట్ హ్యావ్ టైమ్ టు ఇట్, ఆఫీస్ గోర్స్ దగ్గర ది స్టార్ట్ గల్పింగ్ ఫుడ్ అండి. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డోంట్ చూ యువర్ ఫుడ్ అనేది కూడా మీకు తెలుస్తుంది. అంటే వెన్ యూ స్టార్ట్, మీరు ఈ పద్ధతులు మీకు చెప్పుంటారు స్లోగా ఒక ఫుడ్ ఇంత టైంలో తీసుకోవాలని. మీ జనరల్ టైం మీరేనే కాదండి, మీ ప్లేస్లో నేను కూడా చెప్తాను. ఆఫీస్ టైమింగ్స్ మనం మ్యాక్సిమం తినేటప్పుడు టిఫిన్ టైమింగ్ ఎంత ఉంటుంది, 10 to 15 minutes గ్యాప్లో తినేస్తాం. బట్ యూజువలీ న్యాచురోపతి స్టైల్ వచ్చేసరికి ఇట్ ఈస్ గెటింగ్ ఎక్స్టెండెడ్ టు హాఫ్ అన్ అవర్, 1 hour మేబీ. అంటే ఆశ్రమంలో నేను చూసినైతే దేర్ ఆర్ పీపుల్ హూ స్టార్ట్ దర్ ఫుడ్ అండ్ కీప్ ఈటింగ్ ఫర్ 1 hour. అంటే డజంట్ మీన్ దట్ దే కీప్ ఆన్ ఈటింగ్, దే chew the food properly and once it is masticated, once it is getting digested here itself, then they actually ఆ లిక్విడ్ ఫామ్ ని వాళ్ళు గల్ప్ చేసుకుంటారు. సో ఆల్ దిస్ బేసిక్ ఇంటిగ్రేసెస్ ఏవైతే ఉన్నాయో చూసారా, దోస్ థింగ్స్ యూ షుడ్ లర్న్ అండి. అంటే యువర్ జర్నీ ఇప్పుడు ఈ 2 months or 1 month when you are associated with this program, try to maximum దీన్ని యూస్ చేసుకోవడానికి, try to gain knowledge out of it అండి. బేసికలీ మీకు వాట్ ఈస్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ప్రసాద్ గారు ఇస్తారు, ఇట్స్ నథింగ్ బట్ బేసిక్ సైన్స్. లెట్ us try to understand that part. ఓకేనండి, ఒక సింపుల్ ఇది ఒక ఫుడ్ ప్రాసెస్. ఇప్పుడు ఎవరైనా అంటారు ఒక ఈ ఫలానా ఫుడ్లో ఇంత న్యూట్రియంట్స్ ఉన్నదని. సింపుల్ ఒక ఎగ్జాంపుల్, ఆలులోనే యాక్చువల్లీ పొటాటో ఈజ్ నాట్ బ్యాడ్ అండి. పొటాటో ఈజ్ యాక్చువల్లీ దాంట్లో ఉండే పోషక విలువలు కొన్ని ఉన్నాయి, దాన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. అయితే పొటాటో ఏ రూపంలో తీసుకుంటున్నాం అనేది, ఒక మీరు బాయిల్ చేసి తీసుకుంటే దానికి ఒక విలువ ఉంటుంది, దాన్ని మీరు ఫ్రెంచ్ ఫ్రైస్లో తీసుకుంటే దాని విలువ ఏమవుతుంది, మారుతుందా లేదా అనేది మీరు గమనించాలి. సో ఆ బేసిక్ డిఫరెన్షియేషన్ అనేది, అంటే ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్తో వెన్ యూ కమ్ టు నో దట్ ఓకే వెన్ యూ ప్రాసెస్ ఫుడ్స్ ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ బేసిక్ ఆ న్యూట్రిషన్ వాల్యూ అనేది ఎంత తగ్గుతుంది అనే విషయం మీకు ఈ పద్ధతి ద్వారా తెలుస్తుంది అనమాట. సో ట్రై టు అంటే గ్రాబ్ దట్ నాలెడ్జ్, ట్రై టు హ్యావ్ అ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్, దెన్ యూల్ అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ ద ప్రాసెస్ అండి. అది మీకు ఇచ్చే రోజువారీ క్లాసెస్లో ఆయన ఎంతో కష్టపడి ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఏదైతే పాస్ చేస్తున్నారో చూసారా, డోంట్ జస్ట్ సింప్లీ అంటే క్లాస్ విని లేచి వెళ్ళిపోవడం కాదండి. ట్రై టు మెయింటైన్ నోట్స్ అండ్ ట్రై టు నోట్ డౌన్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ పాయింట్స్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని నలుగురితో షేర్ చేయడం తప్పలేదండి. చాలా మందికి తెలియదు ఈ అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తీసుకోవాలనే విషయం నేను చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. అంటే రిఫైండ్ ఆయిల్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటి అని మీకు వస్తే యాక్చువల్లీ మీరు గమనించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఐ థింక్ ఐ స్పీక్ దిస్ ఇన్ ఎవ్రీ క్లాస్, బట్ మీకు కూడా చెప్తున్నాను. ఒక పల్లి నూనె మీరు యాక్చువల్లీ మీరు మార్కెట్లో పల్లి నూనె ప్యాకెట్ కొన్నారనుకోండి, మ్యాక్సిమం ఎంత ఉంటుంది, 100 నుంచి 120, మరి ఇప్పుడు రేట్ పెరిగితే 150 ఎంత ఉన్నది. 150 రూపీస్ మీకు 1 లీటర్ ఆయిల్ వస్తుంది. 1 లీటర్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు ఎన్ని కేజీస్ గ్రౌండ్నట్స్ పడతాయి తెలుసా? మినిమం 3 kgs పడుతుందండి. ఓకేనా, అంటే 3 kgs గ్రౌండ్నట్, 1 kg గ్రౌండ్నట్ కొంటేనే 120-150 రూపీస్ ఉన్నప్పుడు మీకు 3 kgs ఆఫ్ గ్రౌండ్నట్స్ వేస్తే కానీ మీకు 1 లీటర్ ఆయిల్ రాదు కదా. అలాంటిది మీకు 120 రూపీస్కి ఒక ఆయిల్ ప్యాకెట్ అమ్ముతున్నారంటే వై డిడ్ యూ నెవర్ క్వశ్చన్ దట్? మీకైనా డౌట్ రావాలి కదా, అట్లా ఎలా వాళ్ళు అమ్ముతున్నారంటే వాళ్ళు లాస్ చేసుకుని అమ్ముతున్నారు, లేకపోతే వాట్ ఈస్ దట్ బీయింగ్ యాడెడ్ అనేది నోబడీ ఈస్ క్వశ్చనింగ్ దట్. ఓకేనండి, అందుకే వాట్ వీ సజెస్ట్ ఈస్ జనరలీ డోంట్ గో ఫర్ రిఫైన్డ్ ఆయిల్స్. ప్రాసెస్ ఆఫ్ రిఫైనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇదండి. దాంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు, దాని షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం, దాని స్మోకింగ్ పాయింట్స్ ఇంక్రీజ్ చేయడం కోసం, దాని స్టెబిలిటీ చేయడం కోసం. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే టైం తక్కువ కాబట్టి ఐ కెనాట్ గో ఇన్ ద డెప్త్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ ఐ విల్ టెల్ యూ దట్ దేర్ ఈస్ బేసిక్ ప్రాసెసింగ్. ప్రతి ఫుడ్ ఈస్ బీయింగ్ ప్రాసెస్డ్, లెట్ ఇట్ బీ కుకింగ్ ఆయిల్ అవ్వనివ్వండి, ఇంకేదైనా అవ్వనండి. ఈ బేసిక్ ప్రాసెసింగ్ మీద మీకు అవగాహన మీకు తెలిస్తే యూ విల్ అంటే మీలో ఆ అవేర్నెస్ తీసుకురావడం ఈ ప్రోగ్రామ్ యొక్క యాక్చువల్లీ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇట్ ఈస్ టు జనాలు కొంచెం చైతన్యం తీసుకురావడం. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ద బేసిక్ ప్రాసెస్. వెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ దట్ కదండి, రేపు పొద్దున్న ఎవరైనా మీకు ఒక బిస్కెట్ ఒక చాక్లెట్ ఆఫర్ చేస్తున్నప్పుడు యువర్ రేషనల్ మైండ్ విల్ టెల్ దట్ వాట్ యూ షుడ్ ఈట్ అండ్ వాట్ యూ షుడ్ నాట్ ఈట్ అనేది ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు, మీకే తెలుస్తుంది అనమాట. ఏది తీసుకుంటే మంచిది, ఈ పలానా టైంలో ఏది కన్జ్యూమ్ చేస్తే మీకు మేలు జరుగుతుంది అనే విషయం యూ విల్ అండర్స్టాండ్. సో ఆ ప్రాసెస్, దట్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ని మీలో ఇనిషియేట్ చేయడం కోసం దిస్ హోల్ సిస్టమ్ ఈజ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు డూ దట్, టు హెల్ప్ యూ విత్ దట్ రేషనల్ ఆర్ లాజికల్ థింకింగ్ మీలో ఇంప్రూవ్ కావాలని ఒక ఆ ఎయిమ్తో యాక్చువల్లీ దిస్ ప్రోగ్రామ్ ఈస్ బీయింగ్ యాక్చువల్లీ కండక్టెడ్ అండి. యాక్చువల్లీ మీకు ఆ విషయం అర్థమైతే ఐ థింక్ ద మెసేజ్ ఈస్ ప్రాపర్లీ డెలివర్డ్ అండి. రైట్.
Yeah, we should build international ambassadors on your program, sir. This is amazing what you're talking about. I think it's lacking. This world is lacking that ambassadors like what you're talking about. Prasad Garu talks about every day, Andy. So we should work on that, Andy, in the future. Definitely, sir. Ante we have started acting locally, kada. So there are many people from US also who have actually, I think in the last meeting also I met few people who have enrolled for this program, Andy. So అంటే a good word చెప్తున్నారు కదా, ఒక మంచి విషయం will definitely take time to అంటే spread, but then it will definitely reach the అంటే when it reaches with through a word of mouth, or ఇప్పుడు మీరే అనుకుందాం, when you have trusted this or you came to know about this program through someone and you are seeing the benefits, and when you are going and explaining someone else, then they might be interested and they start taking up and they try to enjoy the benefits of this thing anamata. So this is a chain process anamata. Ante this basic knowledge is not being communicated properly. I'd say that there is a huge gap in understanding. ఇప్పుడు జనాలు చాలా మంది ఏంటంటే, I see that there are so many diabetic patients. ఎంతమంది అంటే the hospitals are flooded like anything. When we sit there for counseling, I feel really bad, and I have seen through the అంటే I have seen patients with diabetic complications with nephropathy or dialysis జరిగేటప్పుడు it is so painful that a person who is coming for dialysis every week twice or thrice అవ్వరు, లేకపోతే వాళ్ళ సర్వైవల్ కష్టం అవుతుంది. అంటే వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ చేయకపోయేసరికి ఏమవుతుందంటే దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ అ మెషిన్ ఫర్ దట్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, దాన్ని డయాలిసిస్ అంటారు. సో ఇంత కష్టమైన ప్రాసెస్ని, అంటే దీని కాంప్లికేషన్స్ ఇంత కష్టంగా ఉంటాయని చూసిన తర్వాత ఐ ఫీల్ దట్ నేను కూడా కుదిరినంత వరకు త్రూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, త్రూ ప్రసాద్ గారు ఆర్ త్రూ ఏదైనా నేను కార్పొరేట్ దీనికి కూడా వెళ్ళి క్లాసెస్ చెప్పేటప్పుడు ఐ ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్ దట్ ఇంత అంటే ఇఫ్ యూ హ్యావ్ దట్ బేసిక్ అండర్స్టాండింగ్ దట్ ఈ ప్రకంగా యూ కెన్ ఓవర్కమ్ ది ప్రాబ్లమ్ అని మీరు తెలుసుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ ద పీపుల్ అండి. దట్ బేసిక్ ఆ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఇప్పుడు ఇంత యాక్చువల్లీ సఫరింగ్స్ అవి కూడాను దే ఆర్ బీయింగ్ అంటే యాంప్లిఫై అవుతున్నాయి. సో వన్స్ యూ హ్యావ్ దట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్, మీరు అన్నట్లుగా ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ది మాసెస్ అండి. లాస్ట్ 5 minutes మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. నేను కూడా యాక్చువల్లీ ఈ సిస్టమ్‌ని యాక్చువల్లీ లాస్ట్ 10 నాకు గురుగారు చెప్పిన పరిచయం ఉంది. అప్పటి నుంచే వీఆర్ యాక్చువల్లీ మా ఫ్యామిలీలో కూడాను చాలా మంది, అంటే మా ఓన్ ఫాదర్ దగ్గర నుంచి ఫాదర్, మదర్, మా ఇన్‌లాస్ అందరూ కూడాను ఈ సిస్టమ్‌లో ఎన్రోల్ అయ్యారండి. ఎవ్రీబడి మై ఫ్యామిలీలో అందరూ కూడా ఇందులో ఎన్రోల్ అయ్యారు అండ్ దే హ్యావ్ యాక్చువల్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ అండి. సో బేసిక్‌లీ ఏంటంటే ఈ you have a very strong scientific evidence for every component of this whole system. Every component has a scientific evidence, so you can definitely trust and మీరు ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళొచ్చు. It will definitely give you positive results అండి. That is what I try. అంటే through this platform I can actually tell you that మీకు డెఫినెట్గా మీరు కరెక్ట్గా మీకు చెప్పిన పద్ధతులు మీరు చేస్తే యూ విల్ డెఫినెట్లీ సీ వెరీ అంటే పాజిటివ్ రిజల్ట్స్. మీలో యూ యువర్ సెల్ఫ్ విల్ యాక్చువల్లీ నోటీస్ దోస్ థింగ్స్ అని మీరే చెప్తారు చూడండి వెన్ యూ డూ దోస్ థింగ్స్. దట్స్ ద బేసిక్ ఐడియా ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. యా సార్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు పర్సనల్గా మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి సార్. మీకు అంతకుముందు మీ పెద్దలకు కానీ మీకు కానీ ఉండే ఏమన్నా అనారోగ్యాలు తగ్గినాయి, ప్లస్ ఇంతకుముందు ఎప్పుడో ఏమైనా ఉంటే చెప్పగలరా? యా ష్యూర్ అండి. యాక్చువల్లీ అంటే మా మామయ్య గారు యాక్చువల్లీ హీ వాజ్ డయాగ్నోస్ విత్ డయాబెటీస్ అండి. ఓకే, అండ్ నేను యాక్చువల్లీ ఆయన నన్ను కలవడానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను రెగ్యులర్గా ఆయన బ్లడ్ శాంపిల్స్ అది తీసి చెక్ చేయడం వల్ల నాకు అప్పుడు అర్థమైంది, ఓకే ఈయనకి డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది, సో వీ షుడ్ యాక్ట్ అపాన్ ఇట్ అని చెప్పేసి నేను ఇమీడియట్గా ఆయనకి హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ డైరెక్టర్ ఫర్ ఎన్జిఓ. నేను ఆయనకి వెంటనే అక్కడ నుంచి లీవ్ తీసుకొని 1 month లీవ్ తీసుకోండి, వెంటనే మీకు ఆశ్రమంలో జాయిన్ చేయాలని చెప్పేసి ఆయన తీసుకురావడం జరిగింది. నేను ఆయనకి ఇష్టం లేనప్పటికి కూడా ఫస్ట్ ఆయనకి ఆశ్రమంలో గురుగారి దగ్గర జాయిన్ చేశాను. గురుగారు ప్రసాద్ గారు ఆయన కేర్ తీసుకున్నారు. బట్ ఆఫ్టర్ దట్ స్పాన్ ఆఫ్
హీ స్టేడ్ హియర్ ఫర్ 45 days. ఆయన ఒక 15 days ఎన్ని రోజులు ఉపవాసం కూడా చేశారండి. దాని తర్వాత యూ విల్ నాట్ బిలీవ్ దట్ ఆఫ్టర్ దిస్ హోల్ థింగ్ హ్యాపెన్, హోల్ ఎపిసోడ్, హీఈస్ నవ్ అ ఫ్రీ పర్సన్ అండి. హీఈస్ లైక్ ఎనీ అదర్ పర్సన్ లైక్ యూ అండ్ మీ. హీఈస్ టోటలీ, అంటే డయాబెటీస్ అనే పదం ఆయన లైఫ్ లో లేదు ఇప్పుడు. ఓకే, హీఈస్ జస్ట్ అ నార్మల్ పర్సన్. మై డాడ్ వాజ్ యాక్చువల్లీ, మా నాన్నగారు ఈ పద్ధతి ఎప్పటి నుంచి ఫాలో అయ్యేవారు. అయితే అందులో కొన్ని మధ్యలో ఆయనకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందండి. హీ హ్యాడ్ దిస్ బ్లడ్ క్యాన్సర్ సిమ్టమ్స్ కనబడడం మొదలైందండి. సో రకరకాలుగా చాలా మంది, మీకు తెలుసు కదా, ఎవరికైనా ఒంట్లో బాగపోయేసరికి పీపుల్ స్టార్ట్ అడ్వైజింగ్ దట్ గో ఫర్ దిస్ ట్రీట్మెంట్, గో ఫర్ దట్ ట్రీట్మెంట్ అని రకరకాలుగా అడ్వైస్ చేయడం మొదలు పెట్టారు. సో ఏమైందంటే ఈ బ్లడ్ క్యాన్సర్ సిమ్టమ్స్ కనిపించడం మొదలైన తర్వాత గురువు గారి దగ్గరికి వచ్చి, అప్పుడు ఆశ్రమంకి వచ్చేసారు. అంటే వీళ్ళు చెప్పడం కాదు, గురుగారి దగ్గరికి వెళ్ళి బాగా చేసుకుందాం అని చెప్పేసి ఆయన వచ్చి ఇక్కడ 1 month ఆయన గురుగారి దగ్గర సాధన చేసి, నవ్ హీ, అంటే అది జరిగి కూడా చాలా ఏళ్ళు అయిందండి. బట్ ఈస్ బ్యాక్ టు నార్మల్. అంటే ఇట్ మైట్ బి లిటిల్ వియర్డ్ టు బిలీవ్ థింగ్స్ లైక్ ఇట్లాంటి క్యాన్సర్ ఇట్లాంటి వీటికి కూడా ఇక్కడ క్యూర్ దొరికిందా అంటే, యా, ఐ హ్యావ్ సీన్ అండి. ఐ పర్సనలీ సీన్ దట్. అంటే ఇక్కడ రీసెంట్ గా కూడా ఒక 1 year బ్యాక్ ఇంకొక రిలేషన్ కూడా ఒక ఆయనకి ఎట్లా సేమ్, దే హ్యాడ్ దిస్ డయాబెటీస్ ఇది, అండ్ హీ వాజ్ ఏ డయాబెటిక్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. యాక్చువల్లీ హీ వాజ్ క్రానిక్ డయాబెటిక్ విత్ మెనీ కాంప్లికేషన్స్. రైట్ నౌ హీ డస్ నాట్ యూజ్ ఎనీ మెడికేషన్ అండి. ఓకే, రైట్ నౌ హీఈస్ నాట్ యూజింగ్ ఎనీ మెడికేషన్ అండ్ హీస్ నార్మల్ గా కంటిన్యూ అవుతున్నారు. సో ఆల్ దీస్ ఆర్ జస్ట్ ఒక 4 examples. నాకు చిన్నప్పుడు చెప్పాను కదండి, ఐ వాజ్ కాన్స్టెంట్లీ బీయింగ్ అటాక్డ్ బై మలేరియా ఓవర్ ది ఇయర్స్. నేను చిన్నప్పుడు నవోదయలో చదువుకున్నాను. ఎవ్రీ ఇయర్ నాకు తరచు ఒకే టైం అప్పుడు నాకు వచ్చేది. బట్ గురువు గారు నాకు పరిచయం అయిన తర్వాత ఆయన సింపుల్ గా కొన్ని ఇలా తులసాకుతో ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత నాకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఎప్పుడు అసలు మలేరియా అనేది రాలేదు. సో దీస్ ఆర్ మెనీ సచ్ ఇన్సిడెంట్స్ విచ్ హ్యాపెండ్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. So that's how our faith in this system got strengthened. And over time, I was more curious about how these things are happening. And when I saw a scientific evidence, like Guru garu నాకు అన్నారు, మీరు సైన్స్ ద్వారా దీన్ని ఇంకా జనంలోకి తీసుకువెళ్ళాలి, దీన్ని మనం అంటే వీ షుడ్ అడ్రస్ ఆ హయ్యర్ గ్యాదరింగ్ వెన్ ఇట్ ఈస్ బ్యాక్డ్ అప్ విత్ సైన్స్ అని చెప్పడం జరగడం వల్ల I took up that as a challenge, and I continue to అంటే నేను రీసెర్చ్ లో ఎంగేజ్ అవ్వడం, తర్వాత పిహెచ్డి చేయడం న్యూట్రిషన్ ఫీల్డ్ లో, అది కూడా డయాబెటీస్ మీద. సో దీస్ ఆర్ ద సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ టుక్ ప్లేస్ బికాస్ ఆఫ్ హిజ్ గైడెన్స్ వల్లండి. సో దీస్ ఆర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ సార్. రైట్ అయ్యా, మీరు వచ్చి ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఇట్ ఈస్ ఐ ఓపెనింగ్ అని చెప్పాను ముందట కూడా, మళ్ళీ చెప్తున్నాను. ఇట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టుడే. ఐ విల్ లిసన్ టు యువర్ సెషన్స్ మోర్ అండి ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ అండి. హోప్ అంటే ఈ ప్రసాద్ గారు ఒక అవకాశం కల్పించారు మళ్ళీ మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి. లైక్ ఐ జనరలీ కమ్ ఫర్ డిఫరెంట్ బ్యాచెస్. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరుగుతున్నప్పుడు we definitely make it a point that I try to interact with you people, so that the basic idea is to give you that hope and this thing that okay, there is some positivity or there is some scientific evidence. Endukante when it comes from someone who has actually seen all this kadandi, then actually it strengthens our belief basically. So that's the idea. Yeah. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. అంటే పద్మాసనం నడుమునిటారు నమస్కార ముద్ర దుర్దినవాడు. అందరికీ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నమస్కారం. అందరికి నమస్కారం. అందరికి నమస్తే అండి.